హల్లెలూయా! హల్లెలూయా! స్తోత్రములు. ప్రియులారా, మరి ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యంలోకి వెళ్దాము. దయచేసి లైవ్‌లో ఉన్నవాళ్ళు నాతో కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించండి ప్రియులారా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము గల పరమ తండ్రి యేసు ప్రభువా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు, నీకే మహిమ, నీకే ఘనత ప్రభావములు, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు కలుగునుగాక. తండ్రి, మరి సమయంలో నీ వాక్యం ద్వారా నాతో, మీ బిడ్డలతో, మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగల చెవును, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి ప్రసాదించండి అయ్యా. ప్రకటిస్తుండగా ప్రాముఖ్యంగా నా నోటికి మీరు తోడే ఉండండి. మీ వాక్కును అనుగ్రహించండి ప్రభా. నాకు కావాల్సిన శక్తిని, బలాన్ని ప్రసాదించమడుచున్నాను. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి, ఎత్తబడుతున్న వాక్యము మంచి నేల మీద ఎత్తబడినలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే, ప్రైజ్ రాపులరా. లైవ్లో ఉంటాం, ప్రయత్నించేయండి. ప్రతి ఒక్కరు కూడా మరి ఉండి దైవికమైన వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభునామలో మనం చేస్తున్నాను. వినటం వల్ల విశ్వాసం కలుగును. మరి దేవుని యొక్క వాక్యం ఎల్లడి అవుటుతోనే వెలుగు కలుగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము పిల్లరా మరి వింటామో, మన హృదయంలో, మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి అన్నమాట. దయచేసి ప్రభు యొక్క వాక్యాన్ని శ్రద్ధతో మీరందరూ కూడా వింటారని నమ్ముచు ఈ సమయంలో దేవాతి దేవుడు మనందరితో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నమాట. చూద్దామన్నమాట. కీర్తన గ్రంథము 4:7 కీర్తన 4:7 అనమాట. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. పిల్లరా, మీరు సంతోషంగా ఉండాలని ఇష్టపడుతున్నారా? సంతోషంగా జీవించాలని, సంతోషంగా ఉండాలని ఇష్టపడుతున్నారా? ఎవరైనా సంతోషాన్ని వద్దంటారా పిల్లరా? ఎవరు వద్దంటారు కదా. నాకు సంతోషంగా కావాలండి, నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, నా కుటుంబంలో సంతోషం కావాలని కోరుకుంటాం కదా, అను కదా. సంతోషాన్ని ఎవరు వద్దంట. అసలు సంతోషం కావాలనే చాలామంది తాగే వాళ్ళు ఉన్నారు. తాగితే సంతోషం అనుకొని తాగుతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు, అవును కదా. లేకపోతే సినిమా చూస్తే సంతోషం అనుకున్న వాళ్ళు సినిమా చూసేవాళ్ళు ఉన్నారు. తింటే సంతోషం అనుకున్న వాళ్ళు తినేవాళ్ళు ఉన్నారన్నమాట. మంచి వస్త్రాలు కట్టుకుంటే సంతోషం ఉంటుంది అనుకున్న వాళ్ళు సంతోషించే వాళ్ళు, వస్త్రాలు కట్టుకునే వాళ్ళు ఉన్నారన్నమాట. ఇలా రకరకమైన వాటిల్లో వారు సంతోషించాలి, సంతోషంగా ఉండాలని మనిషి సంతోషం కోసం ఎన్నెన్నో పనులు చేస్తూ ఉన్నాడు, ఎన్నెన్నో పాటలు పడతా ఉన్నమాట, అవును పిల్లరా. అయితే ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, అంటే వారి అంటే భక్తిహీనులు అన్నమాట. భక్తిహీనులక వారికి ధాన్యము ద్రాక్షరసం. ఎందుకంటే ఆ దినాల్లో పిల్లరా వారి ఆస్తి ఏంటంటే ధాన్యము ద్రాక్షరసం. అదే పిల్లరా, ఆ దినాల్లో బాగా ధనవంతులు ఎవరంటే బాగా ధాన్యం ఎవరికి ఉంటుందో అదే పిల్లరా వాళ్ళే బాగా ధనవంతులు అన్నమాట. ఎవరికైతే పశువులు ఉంటాయో వాళ్ళే ధనవంతులు అనమాట ఆ దినాల్లో. ఇప్పుడు మరి ఆస్తి, ఇప్పుడు ధనవంతులు ఎవరు? బాగా డబ్బు ఉంటే ధనవంతులు, బాగా ప్లాట్లు ఉంటే ధనవంతులు, బాగా మరి ఇల్లులు ఉంటే ధనవంతులు, అవును కదా. లేకపోతే నెలకి కొన్ని కోట్లు లేకపోతే లక్షలు సంపాదిస్తే ధనవంతులు అన్నమాట. సో అందుకే ఆ దినాల్లో వారి యొక్క ద్రాక్షరసము అంటే వారి యొక్క పంటలు, వారి యొక్క ధాన్యము, వారు వేసిన పంటలు విస్తరిస్తే అది వారికి సంతోషం అనమాట. అయితే ఇక్కడ భక్తులు ఏమనంటే వారి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. దేవుడు సంతోషాన్ని పుట్టించాడంట. ఎక్కడ పుట్టించాడు సంతోషాన్ని? ఎక్కడ పుట్టించాడు పిల్లరా చెప్పండి. దేవుడు భక్తుడైన దావీదు అంటున్నాడు, అయ్యా వారి ధాన్య ద్రాక్షరసలు విస్తరించిన నాటికంటే, అంటే వారికి ఆస్తి పెరిగింది, సంపాదన పెరిగింది, లేకపోతే వారికి ధాన్యం పెరిగింది, ద్రాక్షరసం ఎక్కువైపోయింది. వారికి అంతకు ముందల ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 40 బస్తాలు ధాన్యం ఉంటే ఇప్పుడు 100 బస్తాలు ధాన్యం అయిపోయింది. వారి ద్రాక్షరసం, ఎందుకంటే ఆ దినాలు అవే కాబట్టి అవి పెరిగినాయి. కానీ వాళ్ళకి ఎందుకంటే పిల్లరా ఎవరికైనా ఒక రైతు పంట పండించడానికి పిల్లరా పోయిన సంవత్సరము వ్యవసాయం వేసాడు, 40 బస్తాలు పండించనుకోండి, ఈ సంవత్సరం 80 బస్తాలు పండినుకోండి, ఎంత సంతోషం ఉంటుంది పిల్లరా, అను కదా. ఒక రైతు పంట పండించినప్పుడు ఆ పంటలో మంచి దిగుబడి వచ్చింది అనుకోండి, ఎంత సంతోషపడతాడు, అను కదా. ఎవరికైనా లేదా ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, అతనికి నెలకి 30,000 వస్తుంది అనుకో పిల్లరా, ఈసారి ఇప్పుడు శాలరీ పెరిగిందన్నమాట, నెలకి 50,000 వస్తుందన్నమాట, ఇప్పుడు ఎంత సంతోషపడతాడు, అను కదా. ఒక కారు కొనుక్కున్నారు అనుకోండి, చాలా సంతోషపడతాడు కదా. సో ఇదనమాట. అంటే వాళ్ళ సంతోషం కంటే అధికమైన సంతోషము. ఏ సంతోషం పిల్లరిది? అధికమైన సంతోషము దేవుడు ఏం చేస్తున్నంట, నీవు నా హృదయములు పుట్టించితివి.
అర్థమవుతుందా? దేవుడు తన బిడ్డల హృదయాల్లో ఏం చేస్తాడంటే అధికమైన సంతోషాన్ని పుట్టిస్తారన్నమాట. ఎప్పుడైతే ఆయన నమ్మి ఆయన మార్గాలు నడుచుకుంటామో పిల్లరా, దేవుడు ఈ లోకంలో ఉన్న వారికంటే ఆయన నమ్మిన ఆయన మార్గాలు నడుచుకున్న ఆయన బిడ్డల హృదయాల్లో దేవుడు ఏం చేశాడంటే అధికమైన సంతోషాన్ని పుట్టిస్తాడు. ఎలాంటి సంతోషం ఇది? అధికమైన సంతోషము ఎవరు కలుగు చేస్తారు? దేవుడు కలుగు చేస్తాడు. ఎక్కడ కలుగు చేస్తాడు? మన హృదయంలో పుట్టిస్తారన్నమాట. అంతేగాని నీకు ఆస్తి వస్తేనో ఈటు వస్తేనే కాదు. ఎందుకంటే ఆస్తి ఉంటుంది, ఉద్యోగాలు ఈరోజు ఉంటాయి, ధనం ఈరోజు ఉంటుంది, కానీ తర్వాత అవి ఉంటే పోతాయి. కానీ దేవుడిచ్చే సంతోషం అది ఎవరూ దొంగిలించలేరన్నమాట. మరి మాట్లాడిన నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంతకు నీ జీవితంలో సంతోషం ఉందా? ఉన్నదా? ఏమో పిల్లలు అడిగేది, ఉన్నదా మీ జీవితంలో సంతోషము? చాలామంది పిల్లరా సంతోషం లేక ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళు. కానీ పిల్లరా మన ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మనకి మన హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తాడు. డబ్బు ద్వారా వచ్చే సంతోషం కాదు పిల్లరా. డబ్బు కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. మనుషుల ద్వారా వచ్చే సంతోషం కాదు, ఆస్తిపాస్తుల ద్వారా వచ్చే సంతోషం కాదు. కానీ దేవుడు నా హృదయంలో సంతోషాన్ని పుట్టించాలని ఇష్టపడుతుంది. ఎక్కడ ఉండాలి సంతోషము? ఎక్కడ ఉండాలి పిల్లరా సంతోషము? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటే మనకి చాలు. హృదయంలో వస్తే సంతోషం లేకుండా వస్తు వాహనంలో సంతోషం ఉంటే పిల్లరా అది కొంతకాలం ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడు? తన సంతోషాన్ని మన హృదయంలో పుట్టిస్తూ ఉన్నాడు. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరా, ఒకవేళ నీ హృదయంలో కూడా సంతోషం లేకుండా బాధపడుతున్నట్లయితే దేవుడు నీ హృదయంలో కూడా సంతోషాన్ని పుట్టించగల దేవుడు అనమాట. అతను మన హృదయంలో సంతోషం ఉంటే మన ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మన హృదయంలో సంతోషంగా ఉంటే మన పనులు మనం చేసుకోగలుగుతాం అనమాట. అందుకే కీర్తన గ్రంథము 16:11 జీవ మార్గమును నువ్వు నాకు తెలియచేసేదువు, నీ సన్నిధిని పూర్ణ సంతోషము కలదని, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. అంటే దేవుడి యొక్క వాక్యం సరిసినప్పుడు సంతోషం ఇంకెక్కడ ఉంటుందంట అంటే మొదటగా దేవుడు సంతోషాన్ని ఇస్తాడు ఒకటి. రెండోదిగా ఏంటంటే మన సంతోషం ఎక్కడ కలిగిద్దంటే దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. ఇంకెక్కడ సంతోషం పిల్లరా? దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. నీకు సంతోషం కావాలంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి పిల్లరా? దేవుని యొక్క సన్నిధిలోకి రావాలి. ఈరోజు చాలామంది కూడా సంతోషాల కోసము ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారన్నమాట. ఏదేదో చేస్తూ ఉంటారన్నమాట. ఇది చేస్తే సంతోషం కలిగిద్దేమో, అది చేస్తే సంతోషం కలిగిద్దే అని ఇలా సంతోషం కోసం ఏదేదో చేస్తుంటారు. కానీ పిల్లరా చాలామంది వాటిలో సంతోషం లేక, ఆనందం లేక చీచి ఇలాంటివి చేశానా, అది చేశానా, ఇది చేశానే బాధపడే వాళ్ళు అనేకులు ఉన్నారు పిల్లరా. అవును కదా? బైబిల్లో కూడా సంతోషం కోసం సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళాడు ఆనందించడానికి, సంతోషించడానికి. ఏమైంది? ఆ సంతోషము పరిపూర్ణం కాల. ఆ సంతోషం కొంతకాలం ఉంది, ఆ సంతోషము పరిపూర్ణంగా ఉండలేదు, చివరి వరకు లేదు. ఏమైంది? తన కళ్ళు పోయినాయి, తిరగలిసిరాల్సిన పరిస్థితి వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చింది, మరణం వచ్చిందనమాట. కానీ దేవుని సన్నిధిలో ఏముంది పిల్లరా? ఏమున్నది? సంపూర్ణ సంతోషం. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ప్రభు సన్నిధిలోకి రా. ప్రభు నీకేమిస్తాడు తెలుసా? సంపూర్ణమైన సంతోషం ఇస్తాడు. ఏమిస్తాడు? సంపూర్ణమైన సంతోషం. అందుకే పిల్లలు దేవుని సన్నిధిలో మనం గడపడం నేర్చుకోవాలి. మరి దేవుని సన్నిధి అంటే ఎక్కడుందంటే దేవుని సన్నిధి అంటారా? చర్చిలోనే దేవుని సన్నిధి అంటారా? కాదు పిల్లరా. నువ్వెక్కడ దేవునికి చోటిస్తావో అక్కడే దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడైతే దేవుని మాటలు వింటావో అక్కడే దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడైతే నువ్వు మోకరిస్తావో అక్కడే దేవుని సన్నిధి. ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం చదువుతుంటావో అక్కడే దేవుని సన్నిధి. అంటే దేవునికి మన సమయాన్ని ఇవ్వటమే అక్కడే సన్నిధి అనమాట. కాబట్టి పిల్లరా ఆయన సన్నిధిలో ఏమున్నది? సంపూర్ణమైన సంతోషము. ఇక్కడ పిల్లరా సంతోషము ఏమిచ్చి మనకు పొందుకోగలుగుతాం పిల్లరా? అవును కదా? ఒకవేళ కొంతమంది మంచిగా బిర్యానీ చేసుకొని తిన్నామనుకొని సంతోషంగా దాన్ని చికెన్ మటన్ తెచ్చుకుంటారు, బిర్యానీ చేసుకుంటారు. తిన్నామనుకునేప్పుడు ఏదో ఒక గొడవ వస్తుంది. కొంతమంది ఒక బంగారం కొనుక్కుంటారు, ఒక చైన్ ఏదో కొనుక్కుంటారు, అది ఉంటే అది వేసుకొని ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటారు. అటువంటి పరిస్థితులు ఆ చైన్ కానీ ఆ బంగారం పోయిందనుకోలేరా వారి సంతోషం పోతుంది. అనుకుదా? వాళ్ళైతే ఒక వాహనాన్ని కొనుక్కున్నారు, ఆ వాహనానికి ఏదైనా అయిందనుకోలేరా సంతోషం పోతుంది. కానీ దేవుడిచ్చే సంతోషం అలాంటిది కాదు. మన దగ్గర నుంచి ఎవరూ దొంగిలించరన్నమాట. అందుకే దీనికి వాక్యస్తున్న పిల్లరా తర్వాత ఏముందనమాట ఇక్కడ? నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అంటే సుఖాలు ఎక్కడున్న పిల్లరా? దేవుని చేతిలో అనమాట. చాలామంది కూడా సుఖపడాలి, సుఖంగా ఉండాలి, సుఖంగా జీవించాలి, సుఖం కావాలని ఈరోజు సుఖాల కోసము అడ్డదారులు తిరిగేవాళ్ళు, అడ్డదారులు తొక్కేవాళ్ళు ఉన్నారన్నమాట. నేను ఏమతో సుఖపడాలి, అతనితో సుఖపడాలి, అక్కడికి వెళ్ళి సుఖపడాలని. అందుకే ఇప్పుడు చాలామంది సుఖపడటం కోసం ఎన్నెన్నో పనులు చేస్తారు. నా భార్యలో సుఖం లేదండి, నా భర్త దగ్గర సుఖం లేదండి,
అనుకుని చాలామంది కట్టుకున్న భార్యను వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, కట్టుకున్న భర్తను వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అవును కదా పిల్లలు, బిడ్డలు చూడండి, యవ్వనంలోకి వచ్చే లోపల ఎవరినో ఒక అబ్బాయిని ప్రేమించి అబ్బాయితో నాకు సుఖం ఉంటుంది, అబ్బాయిలో నాకు ఆనందం ఉంటుంది, అబ్బాయి ద్వారా నేను సుఖం అనుభవించగలుగుతాను అనుకొని అతనితో వెళ్ళిపోయిన వాళ్ళు స్త్రీలు సహోదరులు ఎంతోమంది ఉన్నారు. అవును కదా పిల్లలు, అవును కదా. చాలామంది ఇదిగో ఏ నేను చేసుకున్న భార్యలో సుఖం లేదు, ఈమెలో సుఖం ఉందని వాళ్ళతో వెళ్ళిపోతున్న వారు ఈ తప్పుడు దారిలో వెళ్ళిపోతున్న ఎంతోమంది ఉన్నారన్నమాట. కానీ మరి నిజమైన సుఖాలు ఎక్కడ ఉన్నాయి పిల్లరా? దేవుని కుడి చేతిలో ఉన్నాయన్నమాట. నిత్య సుఖములు కలవంట ఆయన కుడి చేతిలో. కాదు పిల్లరా, దేవుడిచ్చే సుఖాలు శరీరపరమైనది కాదు పిల్లరా. దేవుడిచ్చే సుఖము లోకపరమైన సుఖం కాదు. దేవుడిచ్చేది శ్రేష్టమైనది. దేవుడిచ్చే సుఖము నిత్యము ఉంటుంది అనమాట. కాబట్టి ఆయన చేతులు ఏముంది? సుఖములు కలవు. మరి మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు సుఖపడాలి అనుకున్నట్లయితే దేవుని సన్నిధిలోకి వస్తే, దేవుడి దగ్గరికి వస్తే ఆయన సంతోషాన్ని, ఆయన సుఖానికి ఇస్తాడు. అదే పిల్లరా, ఆయన సుఖము. అంతేకా పిల్లరా, మనిషి సుఖానికి అలవడబడ్డా అంటారు. విన్నారా ఈ మాటలు? బాగా ఏమో సుఖానికి అలవడబడింది అంటారు. అంటే సుఖానికి అంటే కష్టం లేకుండా, బాధ లేకుండా ఆనందంగా జీవించడమే సుఖం అనమాట. అదే పిల్లరా, సుఖం అంటే ఏంది? బాధలు లేకుండా, వేదన లేకుండా, కష్టాలు లేకుండా జీవించే జీవితమే సుఖం అండి. నీకేమమ్మా మంచి సుఖంగా ఉంటున్నావు, నీకేమమ్మా హాయిగా ఉంటున్నావు అంటారనమాట. అంటే కష్టాలు లేని, బాధలు లేని జీవితాన్నే సుఖం అనమాట. కాబట్టి ఇలాంటి జీవితం ఎవరు ఇవ్వగలుగుతారు? దేవుడు ఇస్తాడనమాట. అర్థం. కాబట్టి ఇంక చూద్దామన్నమాట. 21 కీర్తన గ్రంథము 21 అధ్యాయం 6 వచనమంట. నిత్యము ఆశీర్వాదకారకుడు ఉన్నట్లు నువ్వు అతను నియమించున్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతను నుల్లంపజేస్తున్నావు, అంటే ఆనందింపజేస్తున్నావు అంటనమాట. అంటే దేవుని సన్నిధిలో సంతోషం ఉందని చూసాము. అంతేగా దేవుని సన్నిధిలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆనందింపజేస్తున్నాడు అనమాట తన సంతోషముతోటి. అదే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనము సంతోషించే విధంగా చేస్తాం. ఎప్పుడైతే మనసు పూర్తిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలని అటువంటి ఆలోచనతో వస్తారు పిల్లరా, అటువంటి వారిని దేవుడు తన సంతోషముతో ఆనందింపజేస్తాడనమాట. అంటే నొల్లసింప చేయుచున్నాడంటే ఆనందింప చేయటం అనమాట. అర్థం పిల్లరా, ఆయన సన్నిధిలోకి వస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసు పిల్లరా? ఆనందింపజేస్తాను. నేను నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని, బాధను, వేదను తొలగించి అప్పుడు నువ్వు సంతోషించే విధంగా, ఆనందించే విధంగా చేయగల గొప్ప దేవుడు పిల్లరా. ఎక్కడ? ఆయన సన్నిధిలో. అందుకే దేవుని సన్నిధిలో మనం కనపడాలి. దేవుని సన్నిధిలో మనము నిత్యము కనపడుతూ ఉండాలన్నమాట. అంటే కనపడటం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని చదవటము, దేవుని యొక్క వాక్యాన్ని వినటము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటము, ప్రార్థన చేయటం, ఇది దేవుని సన్నిధి అన్నమాట. ఆయన సన్నిధిలో మనం గడుపుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తన సంతోషంతో ఆనందింపజేస్తాడన్నమాట. దేవుడు ఎప్పుడైతే తన సంతోషం మనకి ఇస్తాడు పిల్లరా, మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం. అదనమాట. ఇక చూడండి పిల్లరా, కీర్తన గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనమాట. 35. ఆయన కోపము నిమిషం మాత్రమును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉన్న ఉదయమున సంతోషము కలుగును. అంటే దేవుని బిడ్డల జీవితంలో ఒకవేళ దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా అది ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుంది పిల్లరా? ఎలా ఉంటుందంట? రాత్రి ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది. ఉదయకాలం ఏమి కలిగిద్ది? సంతోషం కలిగిద్ది. నువ్వు ప్రభుని కలిగి ప్రభు మార్గం నడుచుకుంటే, ఆయన చిత్తం నువ్వు చేస్తుంటే, ఒకవేళ నీ జీవితంలో ఏడుపు వచ్చినా కానీ ఆ ఏడుపు ఎంతవరకు ఉంటుందో తెలుసా పిల్లరా? ఎంతసేపు ఉంటుంది తెలుసా? ఎంతసేపు ఉంటుంది? రాత్రి కాలం మాత్రమే ఉండిద్ది. తెల్లవారి వరకు నీ యొక్క దుఃఖము, వేదన కాడ తొలగించి ఉదయం కల్లా, తెల్లవారుజాము కల్లా దేవుని జీవితంలో ఏం చేస్తా తెలుసా? సంతోషంతో నింపుతాడు. మన దేవుడు అలాంటి వాడు పిల్లలు. అర్థమవుతుందా? ఈరోజు చాలామంది జీవితాల్లో దుఃఖము, బాధన, వేదన ఎలా ఉంటుందంటే ఒక పూట కాదు, వాళ్ళ రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా ఏడుపుతోటి, బాధతోటి, దుఃఖంతో ఎలబుస్తున్న వాళ్ళు అనమాట. ఏబు కూడా అంటాడు, నా దినములన్నీ దుఃఖంతో ఎలబుచ్చుచున్నాను అంటాడనమాట. మరి మీ జీవితం ఎలా ఉంది పిల్లరా? ఒకవేళ మీ జీవితంలో ఏడుపు వచ్చినా కానీ ఉదయం కల్లా సంతోషం కలిగితే, దేవుడు ఇచ్చే సంతోషం మీరు కలిగి ఉంటే చాలా సంతోషం పిల్లరా. ఎందుకంటే ఆయన కలిగిన ప్రజల జీవితంలో తప్పకుండా ఏం చేస్తారంటే, ఒకవేళ రాత్రిపూట నీకు ఏడుపు వచ్చినా కానీ దేవుడు ఏం చేస్తాడు? ఉదయం కల్లా సంతోషంగా మారుస్తాడు. ఒకవేళ సాయంకాలం నీకు ఏడుపు వచ్చినా కానీ ఉదయం కల్లా దేవుడు ఏం చేస్తాడు? సంతోషంగా మార్చగల దేవుడు. అందుకే పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో నీకు సంతోషం వస్తే, రాత్రికాల సమయంలో నీకు దుఃఖం వస్తే ఏం చేయాలి? నువ్వు ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు సన్నిధి దగ్గర రావాలి. అలా నువ్వు రాగలిగితే ఏమైంది పిల్లరా? నీకు ఉదయం కల్లా దేవుడు
సంతోషంగా మారుస్తారనమాట. బైబిల్లో కూడా పిల్లరా యాకోబు జీవితంలో కూడా చూస్తే యాకోబు కూడా రాత్రి అంతా బాధపడతాడు. ఏ విషయం బాధపడతాడంటే యాకోబు తన భార్య, తన బిడ్డలు అందరూ కూడా తీసుకొని మరలా తన సొంత దేశానికి, సొంత ప్రాంతానికి వస్తూ ఉంటాడనమాట. అలా వస్తుంటే పిల్లరా తన అన్న ఏసావు మరి కొంతమందిని తీసుకొని చంపడానికి యాకోబుని వస్తుంటే ఆ విషయం తెలుసుకున్న తన జీవితంలో నెమ్మది లేక సమాధి లేక సంతోషం లేక తన యొక్క భార్యల్ని, బిడ్డల్ని అందరిని కూడా పంపేసి ఒక్కడే రాత్రి అంతా కూడా దేవుని సెల్లో మరి గోజాడుతాడనమాట. అర్థం పిల్లరా? అలా గోజాడినందుకు దేవుడు తన ఏడుపుని కూడా, తన దుఃఖాన్ని కూడా ఉదయం కల్లా సంతోషంగా మారుస్తాడనమాట. అంటే రాత్రి అంతా కూడా దేవుని సెల్లో అడుగుతున్నాడు, ప్రభు నన్ను ఆశీర్వదించు అని అడిగితే దేవుడు తను ఆశీర్వదించిన తర్వాత ఏ అన్న అయితే చంపుదామనుకున్న పిల్లలు ఆ అన్నే తన మెడ మీద పడి ఇద్దరు కూడా సంతోషంతో కన్నీళ్లు కారుచుకుంటారన్నమాట, కౌలించుకుంటారన్నమాట. పిల్లరా నీ సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే, నీవు సంతోషించాలంటే పిల్లరా నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సెల్లో గడపాలి. ఏం చేయాలి? దేవుని సెల్లో గడిపితే నీకు రాత్రిపూట దుఃఖం వచ్చింది, నువ్వేం చేయాలి? ఏం చేయాలి పిల్లరా? ఇక అది అట్లాగే ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉండాలా? చాలామంది కూడా అలాగే ఉంటారు పిల్లరా. ఏం చేస్తారు? అలాగే ఉంటారన్నమాట. ఇక నాకు బాధ వచ్చింది, దుఃఖం వచ్చిందని చాలా దుఃఖపడుతూ బాధపడుతూ వాటి గురించి ఆలోచిస్తుంటారు. కానీ యాకోబు వల్లే దేవునితో గడుపుదాము, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దామని లేనివారుగా ఉంటున్నారు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఒక సాయంకాలం ఏడుపు వచ్చిందా, రాత్రికాల సమయంలో దుఃఖం ఉందా, నువ్వు మోకరించు. దేవుడు నీ దుఃఖాన్ని, నీ ఏడుపుని మాన్పించి ఉదయకాలం కల్లా నీ జీవితంలో సంతోషాన్ని నింపగల గొప్ప దేవుడు పిల్లరా. అందుకే భక్తుడు ఏమంటున్నాడు? అవును పిల్లరా, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఎలా కలుగుతుంది సంతోషము? రాత్రికే ఏడుపు, సాయంకాలం ఏడుపు, రాత్రిపూట దుఃఖం ఉంది, రాత్రికాల సమయంలో ఏడుపు ఉంది, ఇవన్నీ కూడా ఉదయకాల సంతోషం కలదు. ఎలా కలుగుతుంది? కలుగుతుంది? దేవుడు దయగలిగిన దేవుడు కాబట్టి ఆయన బిడ్డల పట్ల దయ చూపించి, కనికరమును చూపించి ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు మన దుఃఖాన్ని తొలగించి సంతోషంగా చేయగల దేవుడు పిల్లలు. అందుకే మన జీవితంలో సంతోషం కలగాలంటే ఏమి చేయాలో ఇవన్నీ కూడా ఈరోజు మనం చూస్తామన్నమాట. దయచేసి పిల్లలు దేవుని యొక్క మాటలు వినండి. వింటే మీ జీవితంలో కూడా మీరు కూడా సంతోషాన్ని పొందుకుంటారన్నమాట. ఎలా సంతోషం వస్తుంది, ఏ విధంగా సంతోషం పొందుకుంటాం, సంతోషం రావాలంటే ఏం చేయాలి, అది దేవుడు ఏం చేస్తాడు, మన సంతోషం రావాలంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం నుంచి మనము ఈరోజు చూస్తాం అన్నమాట. ఆ తర్వాత పిల్లరా చూద్దాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనమాట. నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషం అనమాట. ఏంటంట? ఇంకా సంతోషం ఎలా కలిగిద్దంటే పిల్లరా, దేవుని చిత్తము ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళకు సంతోషంగా ఉంటారన్నమాట. అదే పిల్లరా, దేవుని చిత్తము నెరవేర్చే వాళ్ళకి సంతోషం ఉంటుంది. అదే పిల్లరా, అంటే దేవుని చిత్తం నెరవేరిస్తే బాధలు రావా, కష్టాలు రావా అని కాదు, వస్తాయి. దేవుని చిత్తం చేస్తున్నప్పుడు కూడా బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు అన్నీ ఉంటాయి. కానీ అవి ఉన్నా కానీ నువ్వు దేవుని చిత్తం చేస్తే నీకేం కలుగుతుందో తెలుసా ప్రియమైన సహోదర? సంతోషం కలిగింది. ఎందుకంటే ఈ బాధలు కూడా నా దేవుని చిత్తమే, ఈ వేదనలు కూడా నా దేవుని చిత్తమే, ఈ అవమానాలు కూడా దేవుని చిత్తమే అని నేను ఈరోజు దేవుని చిత్తం చేస్తున్నాను, నా తండ్రి చిత్తం చేస్తాను, నా కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్య చిత్తం చేస్తున్నానని సంతోషం కలిగింది పిల్లరా. అదే పిల్లరా, ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో వారి జీవితంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. మరి ఈ మాటలు వింటున్నా ప్రియమైన సహోదరుడా, మరి దేవుని చిత్తం చేస్తున్నావా? ప్రభు చిత్తం చేస్తున్నావా? నువ్వు ప్రభు చిత్తం చేయి, నీ జీవితంలో సంతోషం ఉంటుంది. అర్థమవుతుంది పిల్లరా. ఈరోజు చాలామంది కూడా దేవుని చిత్తం చేయని వారిగా అనేకులు ఉంటున్నారు అన్నమాట. వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకునే వాళ్ళు ఉన్నారు, మనుషులు చెప్పి నెరవేర్చుకునే వాళ్ళు ఉన్నారన్నమాట. లేకపోతే వాళ్ళకి తోచినట్టుగా జీవించే వాళ్ళు ఉంటున్నారు. అందుకే పిల్లరా, మానవుడు తన ఇష్టమును చేయటం బట్టి తన జీవితంలో సంతోషం కలగట్లా. బైబిల్లో చూస్తే, అపోస్తల కార్యాల్లో చూస్తే పిల్లరా, మరి పేతురు, యోహాను వారిని సువార్త ప్రకటించినందుకు వారిని కొట్టారు. అర్థం పిల్లరా, వారిని కొట్టినందుకు ఏమైంది తెలుసా పిల్లరా? అయినా కానీ వాళ్ళు బాధపడలా. ఈ నామ నిమిత్తము ఎన్ని బాధలైనా, ఎన్ని వేదనలైనా భరించడానికి వాళ్ళు సంతోషంగా దాన్ని స్వీకరించారంట. అర్థం పిల్లరా, అందుకే దేవుని చిత్తం చేసినప్పుడు మనకేం కలిగిద్ది? సంతోషం కలిగిద్ది అన్నమాట. అర్థం పిల్లరా, అందుకే భక్తుడు ఏమన్నాడు? నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఏంటంట? తనకు సంతోషం. ఏ సంతోషం అంట పిల్లరా? దేవుని చిత్తం నెరవేర్చుట తనకు సంతోషం అంట. మరి దేవుని చిత్తం చేయకపోతే సంతోషం ఉంటుందా? ఉండదు. ఏమైనా ఉంటుంది? బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అయ్యో నా దేవుని చిత్తం చేయలేదే, నా ప్రభు చిత్తం చేయలేని దుఃఖము బాధ ఉంటుంది అనమాట. మరి ఈ రోజుల్లో చాలామంది పిల్లరా ఆ బాధలు అట్లా, నా ఇష్టం నేను నెరవేర్చుకోవాలి,
నాకు నచ్చినట్టుగా నేను ఉండాలి, నాకు నచ్చినట్టుగా నేను జీవించాలి అనుకుంటున్నారే తప్ప కానీ, అయ్యో నా ప్రభు చిత్తం చేయలేకపోతున్నానే, నా ప్రభు కోసం బ్రతకలేకపోతున్నాను బాధ ఉండాలి. ఉన్నదా మరి మీ జీవితంలో? ఉందా పిల్లరా? ఉన్నదా? నిజంగా ఇంతకీ మీరు దేవుని చిత్తం తెలుసుకున్నారు పిల్లరా? ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని చిత్తం తెలుసుకుంటాడో, ఎప్పుడైతే దేవుని చిత్తం చేస్తాడో వారి జీవితంలో సంతోషం ఉంటుందన్నమాట. ఇంతకీ మీరు దేవుని చిత్తం తెలుసుకున్నారు పిల్లరా? దేవుడు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు, దేనికోసం పుట్టించాడు, దేవుడు మిమ్మల్ని ఎందుకు రక్షించుకున్నాడో తెలుసుకున్నారా? దేవుడు పిల్లరా ప్రతి మనిషి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? మీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు, నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు అన్నమాట. అయితే ఈ ప్రణాళిక ఎలా తెలిసిద్ది అంటే పిల్లరా, మనం అడగాలి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉంటాడన్నమాట. ఎవరు ఏం చేయాలో, ఏ పని చేయాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఏ సేవ చేయాలో, ఏ పరిచర్య చేయాలో, ఇవన్నీ కూడా దేవుడు ఒక్కొక్క మనిషి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. అలా కలిగి ఉన్న ఆ ప్రణాళికను, ఆయన చిత్తాన్ని మనం అడగాలన్నమాట. ప్రభా, నా పట్ల నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ ఉద్దేశాలేంటి, నా పట్ల నీ ప్రణాళికలేంటి నాకు తెలియచేయి, నేను నీ చిత్తం చేస్తాను, నీ కోసం బ్రతుకుతానని దేవుణ్ణి నువ్వు అడగగలిగితే ప్రియమైన సహోదరి సహోదరుడా, తప్పకుండా ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఆయన దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు, ఆయన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. బయలుపరిచిన ఆయన చిత్తాన్ని నువ్వు చేస్తే నీకు ఆనందం ఉంటుంది, నీకు సంతోషం ఉంటుంది. అలా కాకుండా నువ్వు దేవుని చిత్తం తెలుసుకోకుండా, దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో నువ్వు తెలుసుకోకుండా, నీకు నచ్చినట్టుగా నువ్వు భక్తి చేస్తూ ఉంటే నీ జీవితంలో సంతోషాన్ని నువ్వు పొందుకోలేవు. ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు, భక్తుడు అన్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అన్నాడు. పిల్లరా, యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు పిల్లరా? తన చిత్తాన్ని చేశాడా, లేకపోతే తండ్రి నీ చిత్తమే నెరవేర్చునుగాక అన్నాడా, లేకపోతే తండ్రి నా చిత్తం నెరవేర్చాలన్నాడు పిల్లరా? చెప్పండి. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తం చేశాడా, తన ఇష్టాన్ని నెరవేర్చాడు పిల్లరా? చెప్పండి పిల్లరా, ఎవరి ఇష్టం నెరవేర్చాడు? యేసయ్య ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాడు పిల్లరా? ఆయన ఇష్టం నెరవేర్చుకున్నాడా? యేసయ్య ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. మనం కూడా ప్రార్థన చేస్తాం పిల్లరా, పరలోక ప్రార్థనలో తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అంతటా కూడా నీ చిత్తము జరిగించమని ప్రార్థన చేస్తాం. అర్థం పిల్లరా? ప్రార్థన చేస్తున్నా లేదా? అట్లాగే ఈ భూమి మీద ఏం చేయాలి? అందుకే చూద్దాం అన్నమాట. మార్కు సువార్త 6:11 వచ్చినమాట. 6:11 చూపిస్తానమాట ఇక్కడ. మత్తయి సువార్త 6:10 వచ్చినమాట. మత్తయి సువార్త 6:10. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అంతటా నెరవేరునుగాక. అర్థం పిల్లరా? సో దేవుని చిత్తం ఎక్కడ నెరవేర్చబడుతుంది? భూమి మీద నెరవేర్చబడతా ఉందన్నమాట. అర్థం పిల్లరా? సో మన జీవితంలో కూడా దేవుని చిత్తం నెరవేర్చబడాలి, మనము కూడా ఆయన చిత్తం చెయ్యాలన్నమాట. కాబట్టి పిల్లరా, మనము దేవుని చిత్తం తెలుసుకోవాలన్నమాట. అందుకే అపోస్తుల కార్యంలో చూడండి పిల్లరా, ఇక్కడ అద్భుతమైనగా రాయబడనమాట. అప్పుడు ఆ దినాల్లో ఇక్కడ మీకు దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తారన్నమాట, మీరు చూడటం ప్రయత్నించేయండి. అపోస్తుల కార్యములు 22:14 అనమాట. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నట్టుకు, అప్పుడు అతడు అంటే ఏం పిల్లరా, ఏం చేశారంట? పితరులు, మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకుంటూ ఆ నీతిమంతుని చూచుటకు, ఆయన నోటి మాట వినుటకు నేను నియమించాను. అంటే వాళ్ళ ఆ దినాల్లో ఏం చేశారన్నమాట? పితరులు అంటే దేవుడు చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడ్డారన్నమాట. అర్థం పిల్లరా? ఇప్పుడు అబ్రాము దేవుడు చిత్తం చేశాడా లేదా? అబ్రాముకి దేవుడు తన చిత్తాన్ని తెలియపరచడం లేదా? లేదా పిల్లరా? అవును కదా. ఇస్సాకు దేవుని చిత్తం చేశాడు లేదా? యాకోబు, దానియేలు, దావీదు పిల్లరా? సో మనము కూడా ఏం చేయాలి? దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని చిత్తము చెయ్యాలి. మరి మాట్లాడినా పిల్లరా, మరి మీరు ఇంతకు దేవుని చిత్తం తెలుసుకున్నారా? చాలామంది ఏమనుకుంటారంటే ఇక వాళ్ళకి వచ్చింది దేవుని చిత్తం అనుకుంటారు. ఇదేనండి, పాటలు పాడటమే దేవుని చిత్తము, వాక్యం చెప్పడం దేవుని చిత్తము, ప్రార్థన చేయడం దేవుని చిత్తము, లేకపోతే అది చేయడం ఇది చేయడం దేవుని చిత్తం అనుకుంటారు. ఇవన్నీ మనం చేయాలి పిల్లలు. అందరం చేయాల్సిన కొన్ని ఉంటాయి. అందరం చేయాల్సిన పని పాటలు పాడాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి,
ప్రార్థన చేయాలి, ఇవన్నీ అందరూ చేయాల్సిందే. అయితే దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడనమాట. అదొకలా నీ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడనమాట. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా రాయమాట 10:7 అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రావిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. అంటే యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకంలో? దేవుని అంటే తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని అంటున్నాడు అనమాట. అంటే ఈ లోకంలో కూడా మనం అందరం ఎందుకు వచ్చామో తెలుసా పిల్లరా? నువ్వు నేను ఎందుకు వచ్చాం? మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికా? ఏ వ్యక్తి అయితే పిల్లరా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఇది దేవుని చిత్తము అని తెలుసుకొని దాన్ని చేస్తారు పిల్లరా, తన జీవితంలో చాలా సమస్యల నుంచి బయటకు వస్తారన్నమాట. కానీ ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తం తెలుసుకోడు పిల్లరా, ఈ లోకపరమైన సమస్యల్లో శోధల్లో పడిపోయి ఒక చేప వలలో కొట్టుకున్నట్టుగా, అయితే ఒక చేపను తీసుకొని ఒడ్డునేస్తే నీరు లేక ఎలా అలా కొట్టుకుంటాడు అన్నమాట ఈ లోకపరమైన సమస్యలో పడి. అదే పిల్లరా, దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోకపోతే ఇక నువ్వు అనేకమైన శోధనలో పడిపోతావు, అనేకమైన వాటిలో పడిపోతావు, ప్రతిదానికి కృంగిపోతావు, ప్రతిదానికి బలహీనమైపోతావు, ప్రతిదానికి ఏడుస్తూ ఉంటావు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అదే పిల్లరా, నువ్వు దేవుని చిత్తం తెలుసుకో, ఆయన చిత్తం చేయి, నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది, నీ జీవితంలో సంతోషం ఉంటుంది. కాబట్టి ఇంకా మీరు దేవుని చిత్తం తెలుసుకోకపోతే దేవుని చిత్తం తెలుసుకొని, అందుకే భక్తుడు దావీదు ఉన్నాడు, ఏమన్నా పిల్లరా, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం ఉన్నదా? ప్రియమైన సహోదర కలుగుతుందా? దేవుని చిత్తం నెరవేర్చడంలో నీకు సంతోషం కలుగుతుందా? లేకపోతే నీ ఇష్టంలో నెరవేర్చడంలో సంతోషం కలుగుతుందా? ఏ విషయంలో నీకు సంతోషం కలుగుతా ఉంది? ప్రభు చిత్తం చేయడం నీకు సంతోషం ఉందా? ప్రభు ఇష్టం చేయడం నీకు సంతోషం ఉందా? లేకపోతే ఈ లోకపరమైన వాటిలో మునిగిపోతూ ఈ లోకపరమైన వాటిని చేసుకుంటూ నీకు సంతోషం కలుగుతూ ఉందా? ఒక వ్యక్తి అంటున్నాడు తన ప్రాణంతో, నా ప్రాణమా తాగు సుఖించుము, నీకు కావాల్సిన అల్లా ఉన్నదే అని తన కలిగిన ఆస్తిని బట్టి, తన కలిగిన సంపదను బట్టి, తన కలిగిన ధనాన్ని బట్టి సంతోషపడతానమాట. అతను ఏమన్నాడు ఆ యొక్క వ్యక్తితోటి, ఓ ఎర్రివాడా నువ్వు సంపాదించినవన్నీ ఎవరివైతే అన్నాడు. బైబిల్లో కూడా లాజరు ధనవంతుడు స్టోరీ తెలుసుకపోలేరా? ఆ ధనవంతుడు కూడా ఏం చేశాడు? సుఖపడ్డాడు. ఎలా సుఖపడ్డాడు? తనకిష్టం వచ్చినట్టుగా, బాగా ఆస్తి ఉందని, ధనం ఉందని, డబ్బు ఉందని ఇక సుఖానికి అలవాటు పడిపోయాడు. మంచి వస్త్రాలు కట్టుకోవటము, సుఖపడటము, మంచి తిండి తినటము, ఈ లోకపరమైన ఆనందంలో మునిగిపోయాడు. ఏమయ్యాడు? ఆఖరికి ఏమయ్యాడు పిల్లరా? చనిపోయిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. ఎందుకని? ఈ లోకంలో సుఖపడాలనుకున్నాడు. ఎలాంటి సుఖము? తనకిష్టమైన సుఖాన్ని అనుభవించాడు, తనకు కోరుకున్న సుఖాన్ని అనుభవించాడు. ఈ రోజుల్లో ప్రజలు కూడా పిల్లరా వారికి ఇష్టమైన సుఖాలు కావాలన్నమాట. అదే పిల్లరా, దేవునికి సుఖాన్ని ఇస్తాడు, దేవునికి సంతోషాన్ని ఇస్తాడు. ఎప్పుడంటే వాని చిత్తం చెయ్యి, నీకు నిజంగా దేవుడిచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటావు. ప్రేమైన సహోదర ఎందుకంటే పిల్లలు బైబిల్లో ఉన్న భక్తులు దేవుడి చిత్తం నెరవేర్చారు కాబట్టి వారి జీవితంలో సంతోషంగా వాళ్ళు బ్రతకగలిగారు, సంతోషంగా జీవించగలిగారు. ఈరోజు మన జీవితం పిల్లరా దేవుని చిత్తం చేయకపోతే మన జీవితంలో ఎప్పటికి కూడా ఏముండదు తెలుసా? సంతోషం ఉండదు పిల్లరా. సంతోషము ఈ లోకంలో ఎక్కడ దొరకదు. డబ్బులుంటే వచ్చే సంతోషం కాదు, మనుషులుంటే సంతోషం కాదు, భర్త ఉంటే సంతోషం కాదు, భార్య ఉంటే సంతోషం, బిడ్డలు ఉంటే సంతోషం కాదు, పేరు ప్రఖ్యాతులు సంతోషం కాదు పిల్లరా. నిజమైన సంతోషం దేవుని నుంచి రావాలి. ఆ సంతోషం ఎలా కలిగిద్ది అంటే దేవుని చిత్తం చేయటం వల్ల మనకేం కలిగిద్ది? సంతోషం కలిగిద్ది పిల్లరా. అందుకే మన జీవితంలో ఏం చేద్దాము? దేవుని చిత్తం చేద్దాం. ఏం చేద్దాము? దేవుని చిత్తం చేద్దాం. ఇంకా కీర్తన గ్రంథము 43:4 అప్పుడు నేను దేవుని బలిపీఠం నొద్దకు నాకు ఆనంద సంతోషంలో కలుగు చేయి దేవునికి చేరుదును. ఇక్కడ భక్తులు అంటున్నాడు ఎక్కడ చేరతారంట? బలిపీఠం దగ్గరకు వస్తారంట, దేవుని సన్నిధిలోకి వస్తారన్నమాట. ఎందుకంటే ఆ దినాల్లో బలిపీఠాలు ఉండేది కాబట్టి అక్కడికి వస్తాను. ఎందుకని ఆనంద సంతోషము కలుగు చేయి దేవుని చేరుదును. ఎవరిని చేరతారంట పిల్లరా? ఇక్కడ భక్తుడు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని చేరుదును అంటున్నాడు అనమాట. ఈ రోజుల్లో మనిషి దేవుని చేరలేకపోతున్నమాట. అంటే ఏ దేవుడైతే మనిషికి ఆనందాన్ని కలుగు చేస్తాడో, ఏ దేవుడైతే సంతోషాన్ని ఇస్తాడో ఆ దేవుణ్ణి మానవుడు చేరలేకపోతా ఉన్నమాట. అందుకే మానవుడి జీవితంలో దుఃఖము, బాధ, వేదన, అనారోగ్యము, అప్పులు, ఇంకా అనేకమైన నష్టాలు గుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన చేరుకోవాలి.
అర్థమవుతుందా? ఆ ప్రభు దగ్గర నువ్వు చేరుకోగలిగితే, ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గర రండి అన్నాడా లేదు? అంటే మానవుడి జీవితంలో ఏముంది? ప్రయాస, భారము ఇవన్నీ ఉన్నాయి. కానీ నా దగ్గరికి రండి, నేను మీకు సంతోషిస్తాను, మీకు ఆనందాన్ని ఇస్తాను, మీలో ఉన్న ఆ భారాన్ని తొలగిస్తాను అని దేవుడు అంటుంటే, మానవుడు పిల్లరా దేవుని చేరుకునే స్థితిలో ఉంటున్నాడు. మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, ప్రభుని నువ్వు చేరుకో, ప్రభు యొద్దకు రా. ప్రభు దగ్గరకు వస్తే నీకు దేవుడు ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని కలిగజేస్తాడు. నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని, వేదన తొలగించి నీకేమిస్తాడు? సంతోషాన్ని ఇస్తాడు. ఇంకా భక్తులను చూడండి పిల్లరా, 100వ కీర్తన 100వ కీర్తన 2, సంతోషముతో యెహోవాను సేవించండి. ఏం చేయాలంట? సంతోషంతో దేవుని సేవించాలి. మరి సంతోషంతో దేవుని సేవించాలంటే మనకి సంతోషం ఉండాలి కదా అనుకున్నారా? ఇప్పుడు దేవుడు మన జీవితంలో సంతోషం ఉంటే సంతోషంతో దేవుని సేవిస్తాం. సంతోషం లేకపోతే దేవుని ఎలా సేవిస్తాం? ఎలా సేవిస్తాం పిల్లరా? అందుకే దేవుని దగ్గరకు వస్తే ఏమిస్తాడు? సంతోషం ఇస్తాడు. ఆ సంతోషము కలిగిందనుకో నువ్వేం చేస్తావు? దేవుణ్ణి సంతోషంగా సేవిస్తావు. ఏంటంటే మీరు చాలా సంతోషంగా ఉన్నారు అంటే దానికి కారణం ఏంటి? ప్రభు ఇచ్చే సంతోషం. అందుకే ప్రభు సంతోషం ఇస్తే ఆయన సంతోషంగా సేవించగలుగుతాం. ప్రభు నీకు సంతోషం ఇవ్వలేదనుకో, ఇవ్వకపోవడానికి కారణము దేవుడు కాదు, మనలోనే లోపం ఉంటుంది. చదువులరా ఆ తర్వాత చూడండి 113వ కీర్తన 9వ, ఆయన సత్తు లేని దానిని ఇల్లాళ్ళుగాను కుమారులు సంతోషముగా తల్లిగాను చేయను యెహోవాను స్తుతించను. అంటే సత్తు లేని దానిని, అంటే సత్తు లేని దాన్ని అంటే పిల్లరా, ఇప్పుడు శారా మరి 90 సంవత్సరాలప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది. అంటే సత్తు లేదనమాట, అంటే తనలో బలం లేదనమాట. అంటే అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఇల్లాలుగా చేస్తాడంట. కుమారులు సంతోషము గల తల్లిగాను చేయను, అంటే బిడ్డలు లేని వారికి ఏం చేస్తారన్నమాట? కుమారులు ఇస్తారన్నమాట. అంటే మన దేవుడు ఎలాంటి వాడంటే పిల్లరా, ఆయనకి అసాధ్యమైందంటే ఏమి లేదు. శారా జీవితాన్ని ఒకసారి పరిశీలన చేయగలిగితే ఆమె జీవితాన్ని స్త్రీధనం నిలిచిపోయింది, ఆఖరికి వృద్ధాపల కూడా వచ్చింది పిల్లరా. అర్థమైందా? వయసు మీద పడిపోయింది, ఇక బలం లేదు. ఒకవేళ గర్భవతి అయినా కానీ బిడ్డల కనాలన్నా కానీ బలం లేదనమాట. కానీ దేవుడు ఆమెకు బలాన్నిచ్చి, శక్తినిచ్చి, సత్తునిచ్చి, అంటే బలాన్నిచ్చి ఏం చేశాడు పిల్లరా? ఆమె జీవితంలో సంతోషాన్ని నింపాడు. మరి ఇస్సాక్ అంటే ఏంటి పిల్లరా? నవ్వు. ఇస్సాక్ అంటే అర్థం ఏంటి? నవ్వు అనమాట. అమ్మ నీ జీవితంలో నేను నీకు నవ్వుని కలిగజేస్తాను అన్నాడు, అంటే సంతోషాన్ని కలిగజేస్తాను అన్నాడు. అట్లాగే దేవుడు సంతోషాన్ని కలిగజేస్తాడు పిల్లరా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మనకి సంతోషం గల తల్లిగా చేయను. అంటే ఒకవేళ నీ జీవితంలో దుఃఖము, బాధన, వేదనగా ఉంటే నీ జీవితంలో ఏం చేస్తాడు? ఏ తల్లిగా చేస్తాడు? సంతోషము గల తల్లిగా చేయగల దేవుడు. ఆ తర్వాత 119వ కీర్తన 143వ వచనమంట, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగ చేస్తున్నవి. అంటే తన జీవితంలో ఏం కలిగి ఉన్న పిల్లరా? శ్రమ, వేదన నన్ను పట్టి ఉన్నవి. నిజమే పిల్లరా, మన జీవితంలో కూడా శ్రమలు వస్తూ ఉంటాయి, వేదనలు వస్తూ ఉంటాయి, అవును కదా? అవన్నీ కూడా ఏదో ఒక జంతువును బంధించినట్టుగాను మనం బంధిస్తాయి, అంటే పట్టుకుని ఉంటాయి అనమాట. అవి మనం వదిలిపోవు. మానవుడి జీవితంలో చాలామంది జీవితంలో పిల్లలు ఈరోజు చాలామంది జీవితంలో శ్రమలు, వేదనలు, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక వేద వాళ్ళని పట్టి ఉన్నాయన్నమాట. పట్టుకొని ఆ శ్రమల చోటే, ఆ వేదనలతోటి మనిషి బాధపడతా ఉన్నాడు. కానీ భక్తుడు అన్నాడు, అతని జీవితంలో శ్రమలు ఉన్నా, వేదనలు ఉన్నా కానీ ఏమన్నాడు? నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయొచ్చున్నవి. అంటే మన జీవితంలో శ్రమలు, వేదనలు ఉన్నా కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటావో పిల్లరా, అప్పుడు మనకేం కలుగు చేస్తుంది తెలుసా పిల్లరా? సంతోషాన్ని కలుగజేస్తాయి. ఒకవేళ మీరు కూడా శ్రమల గుండా, వేదన గుండా వెళ్తున్నట్లయితే, మీ శ్రమల్లో, వేదనలో మీకు సంతోషం కలగాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించండి కదా పిల్లరా. దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే మీ వేదనలో, మీ శ్రమలన్నీ తొలగిపోయి మీకు సంతోషం కలిగింది కదా పిల్లరా. ఇంకొన్ని చూద్దాం అనమాట. సామెతల గ్రంథము 14:10 అనమాట, ఎవరి దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషము అన్యుడు పాలుడు, ఆ పాలివాడు కానిడు. అంటే ఎవరి దుఃఖము వానికి హృదయమునకి తెలియను, ఒకని సంతోషం అన్యుడు పాలివాడు కాడు. అంటే నీ హృదయంలో సంతోషం ఉంటే నీ సంతోషంలో అన్యుడు, అంటే ఇతరుడు పాలివాడు కాలేడనమాట. ఇప్పుడు ఒకవేళ అమ్మ నేను బిర్యానీ పెట్టుకున్నాను, లేదా బిర్యానీ తెచ్చుకున్నాను ఇప్పుడే వాటర్ నుంచి, రా కొంచెం తిన్నాము అని అనొచ్చు అనుకో పిల్లరా. అయితే నేను ఒక యాపిల్ కొనుక్కున్నాను, ఇదిగో చెరకు మొక్క తీసుకొని తిన్నాం రావనొచ్చు. అంటే దాంట్లో షేర్ చేసుకోవచ్చు అనమాట, ఇద్దరు కూడా పాలివాళ్ళు అవ్వచ్చు అనమాట అనుకో పిల్లరా. అయితే నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, సరే ఒక 50 రూపాయలు తీసుకున్నా అనొచ్చు. కానీ నా హృదయంలో సంతోషాన్ని నీతో షేర్ చేయగలుగుతాను పిల్లరా? చెప్పండి, నీ హృదయంలో సంతోషాన్ని నాకు షేర్ చేయగలుగుతారా? అంటే ఇవ్వగలుగుతారా? అదనమాట.
ఇక్కడ చెప్పబడుతున్న మాట అదనమాట. ఒకవేళ ఇప్పుడు నీ దగ్గర రూ. 50 అనుకో పిల్లరా, ఒక ఇతరులకు ఒక రూ. 10 ఇవ్వచ్చు. అవును కదా! లేకపోతే నీ దగ్గర రూ. 100 ఉన్నాయి. నీ దగ్గర రూ. 50 ఉంచుకొని ఇతరులకు ఒక రూ. 50 ఇవ్వచ్చు. అట్లా ఆ విధంగా ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. అంటే పంచుకోవచ్చు అనమాట. అవును కదా పిల్లరా? అవును కదా! అట్లాగే సంతోషాన్ని మనం ఏం చేయలేం? పంచుకోలేమనమాట. పానివాళ్ళం కాలేం. గుర్తుపెట్టుకోండి. ఎవరి సంతోషం వాళ్ళదే. ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావంటే నీ సంతోషాన్ని నీ కుమార్తెకి ఇవ్వగలుగుతావా? నీ కుమారుడికి ఇవ్వగలుగుతావా? నీ భర్తకి ఇవ్వగలుగుతావా? నీ భార్యకి ఇవ్వగలుగుతావా? నీ బంధువుకి ఇవ్వగలుగుతావు పిల్లలు చెప్పండి. ఇదిగో నా రోజులు ఎంత సంతోషం ఉంది, ఇదిగో అని ఇవ్వగలుగుతామా మీరైనా నేనైనా? సంతోషాన్ని ఎవ్వరం కూడా తిరిగి ఇతరులకి ఇవ్వలేము. అది పిల్లలు ఎవరి సంతోషం వాళ్ళదే. అవును కదా! అందుకే మనకి సంతోషాన్ని ఇచ్చేది దేవుడు అనమాట. ఆ తర్వాత సామెతల గ్రంథం 14:13 సామెతలు 14:13 ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండ వచ్చును, సంతోషము తుదకి వ్యసనమును. అంటే ఒకడు నవ్వినను హృదయంలో ఏముంటుందంట ప్లేరా? దుఃఖం ఉంటుందంట. అంటే పైకి నేను నవ్వచ్చు, ఎగ్జాంపుల్గా నేనే నవ్వుతున్నాను, కానీ నా హృదయంలో ఏముంటుంది? దుఃఖం ఉంటుంది అనమాట. అవును కదా! ఈ లోకమైన సంతోషం కూడా పిల్లరా ఏం కలిగిద్దంటే కొన్నిసార్లు అంటే అది ఏం చేసేదంట? వ్యసనక కారణం అవుద్దంట. ఈ రోజుల్లో చాలామంది జీవితంలో పిల్లరా హృదయంలో దుఃఖం ఉంటా ఉంది. అవును కదా! పైకి అయితే బాగానే ఉంటున్నారు, హృదయంలో ఏముంటుంది? దుఃఖము. అవును కదా! కదిలిస్తే వారి హృదయంలో ఎంతో దుఃఖం ఉంటా ఉంది. పైకి నవ్వుతుంటారు, పైకి మాట్లాడుతుంటారు, పైకి అన్నీ చేస్తూనే ఉంటారు, కానీ హృదయంలో చెప్పలేనంత బాధ, వేదన, దుఃఖము ఈరోజు అనేకుల జీవితాల్లో ఉంటా ఉంది. మరి మీ జీవితంలో పిల్లరా ఒకవేళ మీ హృదయం ఎలా ఉంది? మీ హృదయంలో కూడా దుఃఖం ఉందా? మీ హృదయంలో కూడా బాధ ఉందా? మీ హృదయంలో కూడా వేదన ఉందా? అయితే హృదయాన్ని అంటే మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని తొలగించగల దేవుడు మనకున్నాడు పిల్లరా. ప్రభు దగ్గరకు రాగలిగితే, ప్రభుని చేరగలిగితే మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని తొలగించి ఆయన సంతోషంగా మార్చగల దేవుడు. ఇంక చూద్దామన్నమాట. అదే సామెతల గ్రంథము 17:21 వచ్చినమాట. బుద్ధిహీనుణ్ణి కనిన వానికి వ్యసనము కలుగును, తెలివి లేని వాని తండ్రికి సంతోషం లేదంట. ఇక్కడ తండ్రికి సంతోషం లేదంట. ఏ తండ్రికి సంతోషం లేదంట? తెలివి లేని కుమారుని కలిగి ఉండటం బట్టంట తండ్రికి సంతోషం లేదంట. అలాగే తెలివి లేని కుమార్తె అయినా, కుమారుడైనా, భర్త అయినా, భార్య అయినా వారికి సంతోషం ఉండదు పిల్లరా. ఇప్పుడు నీ కుమారుడు తెలివి లేదనుకో, ఏముండదు? నీకు సంతోషం ఉండదు. ఇక్కడ ఏముంది? బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము. వ్యసనం అంటే బాధ కలిగిద్దంట. అంటే కొన్నిసార్లు పిల్లరా బిడ్డల ద్వారా కూడా మనకి ఏం కలుగుతూ ఉంటాయి? బాధలు కలుగుతూ ఉంటాయి. అంటే మన బిడ్డలకి తెలివి లేదనుకోండి, జ్ఞానం లేదనుకోండి, ఆ జ్ఞానం లేకపోవటం వల్ల వారు చెడు పనులు చేస్తూ ఉంటారు. దేవునికి విరుద్ధమైన పనులు, అలాగే మనకి విరుద్ధమైన పనులు చేసి వాళ్ళ ద్వారా మనకి ఏం కలిగిద్ది? దుఃఖము, వేదన కలిగిద్ది అనమాట. అందుకే మన బిడ్డల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అయ్యా నా కుమార్తెకి తెలివినివ్వండి అయ్యా, నా కుమారుడికి బుద్ధినివ్వండి అయ్యా అని అడగాలి. ఎందుకంటే తెలివి బుద్ధి లేకపోతే పిల్లరా వాళ్ళు చేయకూడని పనులు చేస్తూ ఉంటారు, మనకి నష్టాన్ని కలిగించే పనులు చేస్తూ ఉంటారు. దాని మూలముగా వాళ్ళు బాధపడతారు, మనము బాధపడతాం. అంటే మన జీవితంలో సంతోషాన్ని కోల్పోతారన్నమాట. ఈ వచనం చూద్దామన్నమాట. 17:21 సామెతలు 17:22 వచనమాట. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోయి చెయ్యను. ఏంటంటే పిల్లరా ఏ మనసు అంట? సంతోషము గల మనసు దేనికి కారణం అంటే పిల్లరా? ఆరోగ్యముకు కారణము. అంటే ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనలో ఏముండాలి పిల్లరా? ఏముండాలి? ఏముండాలి చెప్పండి? ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా లేదా పిల్లరా? కదా? ఎవరైనా అనారోగ్యానికి కావాలని కోరుకుంటారా? నేను అనారోగ్యానికి పాలు కావాలనుకుంటున్నాను, నాకు అనారోగ్యం రావాలని ఎవరైనా కోరుకుంటారా పిల్లరా? ఒకవేళ మనకి అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలి అనుకోలేరా? ఆ అనారోగ్యం నుంచి ఎలా బయటికి రావాలి, ఈ అనారోగ్యం నుంచి నేను ఎలా ఎడదల పొందుకోవాలి, ఈ అనారోగ్యం నుంచి ఎలాగా నేను స్వస్థత పొందుకోవాలి అని ఇష్టపడతా ఉంటాం. అంతేగాని ఎవరైనా అనారోగ్యంగా ఉండాలి ఎవరు ఇష్టపడరు కదా. ఇప్పుడు ఆరోగ్యంగా మనం జీవించాలి, అంతే కదా. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా జీవించడం కోసము మంచి ఆహారం తీసుకుంటారు, అంతే కదా. మంచి ఆహారం తీసుకునే వాళ్ళు ఉన్నారు, మంచి ఆయామం చేసేవాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత మెడిటేషన్ చేసేవాళ్ళు ఉన్నారు, యోగా చేసేవాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అను కదా, ఆరోగ్యం కోసం. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్తూ వచ్చారు, అను కదా పిల్లరా. ఎందుకంటే ఒక మనిషికి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా కానీ వ్యర్థమే కదా పిల్లరా.
ఇప్పుడు మీకు ఇంటి నిండా డబ్బు ఉందనుకోండి, ఆరోగ్యం లేదు, ఏ ఉపయోగం చెప్పండి? మీకు తినటానికి అన్నీ ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. తింటామా? ఈరోజు చాలామంది షుగర్ అని, అదని, ఇదని, వీటి వల్ల ఏమవుతుంది? ఏమి తినలేని పరిస్థితి, అంటే అనారోగ్యం. అవును కదా! ఇప్పుడు ఆరోగ్యము రావాలి అంటే మనం ఏం చేయాలి? జిమ్‌కి పోవాలా? మంచి ఆహారం తినాలి. అంటే అవి తినొద్దు, చెయ్యొద్దని చెప్పట్లేదు. అయితే బైబిల్ ఏం చెప్తుందో చూద్దామన్నమాట. అంటే అవి ఎంత ఇంపార్టెంటో అంతకంటే మనలో ఉండాల్సింది ఏంటంటే పిల్లరా, సంతోషము గల మనసు ఉండాలంట. ఏముండాలంట? సంతోషం ఉండాలంట. అంటే నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటే నువ్వెలా ఉండగలుగుతావు? ఆరోగ్యంగా ఉండగలుగుతావు. అదే పిల్లరా, అది బైబిల్‌లో అద్భుతమైన సత్యము రాయబడిందనమాట. ఒక సీక్రెట్. సీక్రెట్ ఏం కాదు. దేవుడు పబ్లిక్‌గానే మనకిచ్చాడనమాట. అంటే ఇప్పుడు నీవు నేను ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఈరోజు చాలామంది కూడా అయ్యా నాకు అది అనారోగ్యము, ఈ అనారోగ్యము, ఆ అనారోగ్యం చెప్పి చాలామంది బాధపడేవాళ్ళు అంటారా. ఎందుకు మనిషికి అనారోగ్యాలు ఎక్కువ వస్తున్నాయంటే జనరల్‌గా కొన్ని కొన్ని చిన్న చిన్నపాటి అనారోగ్యాలు వస్తాయి పిల్లరా, అవి తగ్గిపోతాయి. ఇప్పుడు సపోజ్‌గా సీజన్ మారిందనుకోండి, వర్షాలు ఎక్కువ పడుతున్నాయనుకోండి, ఆ టైంలో జ్వరాలు వస్తాయి, కోల్డ్ వస్తాయి. పెద్దగా ఏం ప్రాబ్లమ్ ఇవి తగ్గిపోతాయి. కానీ కొంతమంది చాలామందికి ఇక సంవత్సరాలు సంవత్సరాలు, నెలలు నెలల తరబడి అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లరా, వారి జీవితంలో సంతోషం లేకపోతే, ఒకరి జీవితంలో సంతోషం లేకపోతే పిల్లరా, ఇక ఒక సమస్య, ఒక అనారోగ్యం అనట, ఇంకొకటి. ఈ మధ్య నేను విన్నానమాట. ఎక్కువగా ఆలోచించటం వల్ల కూడా షుగర్ వస్తదంట. నువ్వు ఏవేం తినకపోయినా, తాగకపోయినా గానీ, నువ్వు ఎక్కువగా థింక్ చేసినా గానీ షుగర్ వస్తదంట. అంటే ఒకళ్ళు చెప్తే విన్నానమాట. నేను సొంతంగా ఎళ్ళి వాళ్ళకి అలాగే వచ్చిందంట. ఎక్కువగా బాగా ఓవర్‌గా థింక్ చేయటం బట్టి కూడా షుగర్ వచ్చిందంట. అర్థమైందా? ఎందుకని? సంతోషం లేదు. సంతోషం లేకపోవడం వల్ల విచారము, దుఃఖము, వేదన, వీటి వల్ల ఏమైందంటే అనారోగ్యం వచ్చింది. అందుకే పిల్లరా, మన అనారోగ్యానికి గల కారణం ఎక్కువ మూలం ఏంటంటే మనకు సంతోషం లేకపోవటం వల్లనే. అర్థమైందా? అందుకే సంతోషంగా బ్రతకటం నేర్చుకోవాలి. ఈ సంతోషం మరి ఎక్కడి నుండి వస్తది? ప్రభువు నుండి వస్తది. ప్రభు సన్నిధిలో ఉంది. ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు చిత్తం చేయడం వల్ల సంతోషాన్ని మనం పొందుకుంటాం. నేను చెప్పాను పిల్లరా, సంతోషం ఎలా వస్తదంటే చెప్పాను పిల్లలు, ఇక్కడ నేను చూసాను, ఆయన యొక్క ఆజ్ఞలను పాటించడం వల్ల సంతోషం మనం కలిగి ఉంటానమాట. అందులో దేవుని చిత్తం చేయడం వల్ల మనకి సంతోషం ఉంటుంది. దేవుని సన్నిధిలోకి రావటం బట్టి మనకి సంతోషం ఉంటుందన్నమాట. దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తాడు. అర్థంలేరా? సో కాబట్టి ప్రభు ఇచ్చే సంతోషము, ప్రభు ఇచ్చే ఆనందం మనం పొందుకుంటే మనం ఎలా ఉండగలుగుతాం పిల్లరా? ఎలా ఉండగలుగుతాం? ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అదనమాట. అందుకే ప్రభులో మనకి మంచి ఆరోగ్యం వస్తుందన్నమాట. ఎలా వస్తుందంటే సంతోషము ద్వారా వస్తుందన్నమాట. నువ్వు సంతోషంగా ఉన్నావనుకో, నీకు మంచి నువ్వు తీసుకునే ఆహారం కూడా నీకు డైజెషన్ అయిద్ది, మంచిగా బాడీ కూడా పట్టిద్ది. అంతేకాదు, నువ్వు సంతోషంగా ఉన్నావనుకో, నీకు మంచి నిద్ర కూడా వచ్చింది అనమాట. అర్థం పిల్లరా? అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా, మన జీవితంలో సంతోషంగా బ్రతకాలంటే మన ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చెప్పలేరా? సంతోషంగా ఉండాలి. అందుకే సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. అర్థంలేరా? ఈ సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? ప్రభు చిత్తం చేయటం బట్టి, ప్రభుని ఆశ్రయించటం బట్టి, ప్రభు మార్గంలో నడవడం బట్టి, ప్రభు మనకి ఇవ్వటం బట్టి మనకేం కలిగిద్ది? సంతోషం కలిగిద్ది. ఏం కలిగిద్ది? సంతోషం కలిగిద్ది. ఆ సంతోషం ద్వారా మనకేం కలిగిద్ది? ఆరోగ్యము కలిగిద్ది అనమాట. అర్థంలేరా? ఆరోగ్యం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము. ఏంటి పిల్లరా? ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యం కలగాలంటే మనం ఏం చేయాలి? సంతోషంగా. మరి ఉంటున్నారా పిల్లరా సంతోషంగా? ఉంటున్నారా లేదా సంతోషంగా? ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా? బాధగా ఉన్నారా? దుఃఖంగా ఉన్నారా? ఎలా ఉన్నారు పిల్లరా? ఎలా ఉన్నారు మరి మీరు? ఎలా ఉన్నారు? మీ జీవితంలో సంతోషం ఉందా? మీరు సంతోషంగా లేకపోతే మీకు అనారోగ్యాలు వస్తాయి. అర్థం పిల్లరా? మీరు ఆరోగ్యంగా ఉండాలి అని మీరు ఆశించినట్లయితే నేనైనా మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. మరి ఈ రోజు నుంచి మీరు సంతోషంగా ఉంటారా? లేకపోతే బాధగా, దుఃఖంగా ఉంటారా? ఎలా ఉంటారు పిల్లరా? చెప్పండి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. నా ఆరోగ్యం నా చేతిలో. కొన్ని అనారోగ్యాలు వస్తాయి. దానికి మన కారకులు కాదు. అర్థం పిల్లరా? కొన్ని అనుకోకుండా అన్ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తాయి. దానికి మనం ఎవరం బాధ్యులం కాదన్నమాట. బైబిల్‌లో కూడా భక్తులు అలాంటి పరిస్థితి కూడా వెళ్ళారు. దానికి మనం ఏం చేయలేం. కానీ ఎక్కువ శాతము అనారోగ్యానికి గురి కావడానికి గల కారణం ఏంటంటే పిల్లరా, ఏంటంటే సంతోషం లేకపోవటం వల్లే, దుఃఖం కలిగి ఉండటం వల్లే, బాధ కలిగి ఉండటం వల్లే. ఈరోజు ఏదో సమస్యను బట్టి, వారికి కలిగిన ఇబ్బందులు బట్టి, వారికి కలిగిన బాధలు బట్టి
జీవితంలో సంతోషాన్ని పోయి వాటి గురించి ఆలోచిస్తూ సరైన నిద్ర లేక, సరైన ఆహారం లేకపోవడం వల్ల చాలామంది ఎక్కువ శాతం పిల్లరా అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. అదే పిల్లరా, ఎక్కువ శాతము అనారోగ్యాలు రావడానికి కారణం ఏంటంటే సంతోషంగా మనిషి జీవించట్లా. మరి ఈరోజు డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, పేరు ఉంటుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మానవుడి జీవితంలో ఏం లేదు, సంతోషం లేదు. సంతోషం లేదు పిల్లరా. అందువల్లనే మానవుడికి అనేకమైన అనారోగ్యాలు వస్తామన్నమాట. కాబట్టి పిల్లరా, ఈ ఆరోగ్యాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? సంతోషంగా బ్రతకాలి. ఇంకా చూద్దాం పిల్లరా, ఇంకేముందనమాట, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేను. అంటే నీ మనస్సు నలిగిపోతే, నీ హృదయం నలిగిపోతే, నువ్వు నలిగిన స్థితిలో ఉంటే ఏమైందంటే మన ఎండుకలు ఎండిపోయి చేస్తాయంట. అంటే అనారోగ్యానికి గురవుతారన్నమాట. ఈ రోజులో చాలామంది నలిగిపోతున్నారన్నమాట. నలిగిన స్థితిలో ఉన్నారు, నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నారు. అందుకే పిల్లరా వాళ్ళు బలహీనమవుతారు. ఒకసారి ఈ మధ్య ఒక ఆమె చూశారన్నమాట. వాళ్ళకున్న సమస్యలు బట్టి ఆమె చూస్తే చాలా బక్కగా అయిపోయిందన్నమాట. ఆమె ఇంకా చాలా వయసు కలిగిన ఆమె. ఎందుకు అలా అయిపోయింది అంటే ఆమెకున్న సమస్యలు బట్టి, ఆమెకున్న బాధలు బట్టి, ఆమెకున్న కష్టాలు బట్టి ఆమె ఒక వృద్ధాపంలోకి వచ్చినట్టుగా ఉంది. ఇంకా పట్టుమంటే ఒక 45-50 సంవత్సరాలు ఉంటాయన్నమాట. చాలా ఇంకా వయసు ఉన్న ఆమె అనమాట. చాలా బక్కగా బలహీనమైపోయి ఎముకలు గూడే కనపడతాయన్నమాట. ఎందుకంటే వారికి ఉన్న సమస్యలు బట్టి వాటి గురించి చింతిస్తూ బాధపడుతూ సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల అలాగా అవుతూ వచ్చిందనమాట. అదంలేరా. కాబట్టి మనం ఏం చేయాలి? సంతోషంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామంట. ఆ తర్వాత సామెతలు 23-24, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. అంటే నీ కుమారుడు నీతిమంతుడైతే, నీ కుమార్తె నీతిమంతుడైతే, నీ భర్త నీతిమంతుడైతే, నీ భార్య నీతిమంతుడైతే, నీ కుటుంబంలో ఉన్న వారు నీతిమంతులైతే నీకేం కలిగిద్ది? ఏం కలిగిద్ది? సంతోషం కలిగిద్ది. వాళ్ళు ఒకవేళ అవినీతిమంతులైతే ఏం కలిగిద్ది? నీకు సంతోషం కలగదు. అదంటారా. అందుకే కొన్నిసార్లు ఏంటంటే మా ఇంట్లో ఎన్ని సోదరులు వస్తూ ఉన్నాయి, ఏంటంటే మా కుటుంబంలో ఇలాంటి జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ఈ గృహంలో ఇలా జరుగుతామని అనుకుంటాం. వాస్తవానికి మన ఇంట్లో మన కుటుంబంలో వచ్చే సమస్యల కారణం ఏంటంటే పిల్లరా, మన ఇంటి వాళ్ళు ఎవరైనా కానీ అవినీతిగా బ్రతికితే, అక్రమగా బ్రతికితే, దేవునికి విరుద్ధంగా జీవిస్తే వాళ్ళ మూలముగా మనకి ఏం కలిగిద్ది అంటే బాధలు కలుగుతూ ఉంటాయి. అది అర్థమవుతుంది. ఇది నేను చెప్పడం కాదు, దేనికి వాక్యం సెలవిస్తుందన్నమాట. నీతిమంతుని తండ్రికి అంటే ఆ కుమారుడు ఎలాంటి వాడు? నీతిమంతుడు. ఆ తండ్రికి ఏం కలుగుతుంది? సంతోషం. అంటే ఇప్పుడు యేసోబు నీతిమంతుడు పిల్లరా. యేసోబు ఎవరు? నీతిమంతుడు. తన మూలముగా యాకోబు సంతోషించాడు. వృద్ధాపంలో తన కుమారుడు చూసినప్పుడు ఐగుప్తు దేశంలో మరి ఆ యొక్క దేశానికి ప్రధానమంత్రి ఆ దేశాన్ని ఎలుబడి చేసినప్పుడు యాకోబు ఎంతో సంతోషించాడు అన్నమాట. అదే పిల్లరా. అందుకే మన ఇంటి వారు నీతిమంతులు అవ్వాలి, మన బిడ్డలు నీతిగా జీవించాలి, నీతి మార్గాలు నడుచుకోవాలి. ఎందుకంటే పిల్లరా వాళ్ళు అక్రమైన మార్గంలో అవినీతి మార్గం నడుచుకున్నప్పుడు ఇది మనకి బాధను దుఃఖాన్ని కలుగజేస్తుంది అనమాట. అదే పిల్లరా. అందువల్ల కూడా మన కుటుంబంలోకి ఏమొస్తాయి? రోదల్లో సమస్యలు వస్తాయన్నమాట. అందుకే ఎక్కువగా కుటుంబంలో ఎవరైనా అవినీతి మార్గం నడుచుకున్నట్లయితే అలాంటి వారిని ప్రభు వైపు నడిపించాలి, వారికి సువార్త ప్రకటించాలి, వారికి దేవుని గురించి తెలియచేయాలి, వారి కోసం ప్రార్థించాలి. అప్పుడు వారు రక్షించబడితే, వారు మారు మనసు పొందితే, వారు కూడా ప్రభు వైపు తిరిగితే, వారు కూడా ప్రభు రక్తం చేత కడగబడితే వారు కూడా నీతిమంతులు అవుతారు. కాబట్టి అప్పుడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఏం కలిగిద్ది? సంతోషం కలిగిద్ది అనమాట. ఆ తర్వాత చూడలేరా ఆ సంతోషం. జ్ఞానము గల వాణిని కనినవాడు వాని వలన ఏం కలుగుతుందంట? ఆనందము నందునమాట. అంటే నీ కుమారుడు జ్ఞానం కలిగిన వాడైతే, నీ కుమార్తె కుమార్తె కలిగినదైతే నీకేం కలిగిద్ది? ఆనందం కలిగిద్ది అనమాట. అదే పిల్లలు. అది ఎందుకంటే జ్ఞానం లేకపోతే, అజ్ఞానం ఉంటే దేవునికి విరుద్ధమైన పనులు చేస్తారు, లోకానికి విరుద్ధమైన పనులు చేస్తారు, మనకి విరుద్ధమైన పనులు చేస్తారు. దాని మూలముగా మనకేం కలిగిద్ది అంటే దుఃఖం కలిగిద్ది. అయ్యో నా కుమారుని బట్టి ఈ మధ్య కూడా ఒక సహోదరి పాపం తన కుమారుడు బీటెక్ చదువుతున్నట్ట, ఎన్నో లక్షలు అప్పు చేశాడంట, తాగుతాడండి, చదువుకి వెళ్ళడండి అని పాప ఆ తల్లి ఎంతో ఏడుస్తూ బాధపడతా ఉంది. అర్థం పిల్లరా. అందుకే ఎక్కువ శాతం ఇదే జరుగుతుంది అనమాట కుటుంబంలో. సో కాబట్టి పిల్లల జ్ఞానం కలిగిన వాడిని కనిన వాడు వాని వలన ఏనందుతాడంట? ఆనందము నందును. కొంతమంది బిడ్డలు బట్టి తల్లిదండ్రులు సంతోషపడతాడు, కొంతమంది బిడ్డలు బట్టి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అయ్యో కనక ఎలాంటి వాడిని కన్నానా, అయ్యో కనక ఎలాంటి కుమార్తెను కన్నాను, చాలామంది బాధపడేవాళ్ళు అన్నమాట. సో కాబట్టి అందుకే మన బిడ్డలకు కూడా జ్ఞానం అనేది అవసరం అన్నమాట. అంటే ఆనందముగా మనం ఉండాలంటే. అతని పిల్లల ప్రసంగి గ్రంథము 3:12 అనమాట. కావున సంతోషముగా నుండుట కంటే
తమ బ్రతుకు సుఖముగా ఎల్లబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ఈ ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రాశారు పిల్లరా? మహాజ్ఞాని అయిన సొలొమోను రాశారనమాట. ఎవరు రాశారు? సొలొమోను. తన జీవితంలో అన్నీ అనుభవించాడనమాట. అన్నీ అనుభవించాడు. అది అంటే ఈ లోకంలో నీవు నేను అనుభవించినవి కూడా ఎన్నో అనుభవించనమాట. ఎవరు అనుభవించలేని వాటన్నిటిని సొలొమోను అనుభవించి తను తెలుసుకున్నది ఏంటంటే ఏది శ్రేష్టమైంది అంటే ఈ బ్రతుకులో, అందుకే పిల్లరా ఈ జీవితంలో ఏది శ్రేష్టమైంది పిల్లరా? ఇప్పుడు ఈ బ్రతుకులో ఈ బ్రతుకు ఉంది కదా, ఈ జీవితం మనం జీవిస్తున్న ఈ జీవితంలో ఏది శ్రేష్టమైంది? ఆస్తి శ్రేష్టమైందా? డబ్బు శ్రేష్టమైందా? పేరు ప్రఖ్యాతులు శ్రేష్టమైనయా? పదవి శ్రేష్టమైందా? ఏది శ్రేష్టమైంది పిల్లరా? చాలామంది డబ్బు శ్రేష్టమైందండి, ఆ తర్వాత ఉద్యోగం శ్రేష్టమైందండి, ఆస్తి పాస్తులు, అంటే ఇవన్నీ ఉండొద్దని చెప్పట్లేదు. బట్ కానీ ఏది శ్రేష్టమైందంటే పిల్లరా, సంతోషంగా ఉండటమే, సుఖంగా ఈ జీవితాన్ని ఎలబుచ్చటమే శ్రేష్టమైందంట. ఇది తెలుసుకున్నాడు తన జీవితం అనుభవించి. అంటే ఇవన్నీ అనుభవాలతో కూడుకున్నదే బైబిల్ గ్రంథం పిల్లరా. ఇవన్నీ జరిగినవి, జరుగుతాయి, జరగబోయే కూడా. ఇవన్నీ కూడా మనకి అనుభవించి అనుభవాలు మనకి దేవాది దేవుడు వారి జీవితంలో వాటిని మనకి తెలియచేస్తూ వచ్చాడనమాట. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనకి మరి మనం కూడా గ్రహించాలన్నమాట. అర్థమైందా పిల్లరా? బైబిల్లో ఇలాంటి విషయాలు మనకి రాయబడినప్పటికి కూడా దాన్ని మనం గ్రహించలేని స్థితిలో ఉందన్నమాట. మరి సొలొమోనుకి ఎంతమంది పిల్లరా? 1000 మంది భార్యలు. 1000 మంది భార్యలు అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏమలో సంతోషం ఉండదు అనుకోని ఇంకో కావంలో సంతోషం, ఇలా 1000 మందిని చేసుకుని వారిలో సంతోషం ఏం లేదు. అందుకే పిల్లరా ఏముండాలంటే ఎలా ఉండాలంట? సంతోషముగా నుండుట కంటే, సంతోషంగా ఉండట కంటే ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఉంటున్నారా పిల్ల మన సహోదరా? ఉంటున్నావా? సంతోషంగా ఉన్నావా? అందుకే పిల్లరా మన సంతోషం మన చేతిలో ఉందన్నమాట. సంతోషంగా ఉంటే నేర్చుకోవాలి. కొంతమంది భర్త పోయాడనుకో సంతోషాన్ని కోల్పోతారు. భార్య పోయిందనుకోండి, అంటే దూరం అయిందనుకోండి, సంతోషాన్ని కోల్పోతారు. బిడ్డలు దూరంగా వెళ్ళిపోయారనుకోండి, సంతోషాన్ని కోల్పోతారు. ఆస్తి పోయిందనుకోండి, సంతోషాన్ని కోల్పోతారు. ఏదన్నా అయిందంటే సంతోషం పోతుంది అనమాట. అంటే మన సంతోషం వస్తు వాహనంలో పెట్టుకుని, అందుకే మనకి సంతోషం ఉన్నట్లు పెట్ట. అందుకే మనము సంతోషంగా ఉంటూ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క జీవితాన్ని సంతోషంగా ఎలబుచ్చాలి అంతే. సంతోషంగా ఎలబుచ్చడానికి అడ్డదారులు దొక్కకూడదు. ఇక సంతోషంగా ఉండమంటున్నాడు కండి సొలొమోను గారు, రేపు నుంచి నేను తాగుతానండి, సంతోషంగా ఉండమంటున్నాడు కండి నేను తిరుగుతానండి, ఇట్లాంటి పనులు కాదు. దేవుళ్ళలోనే సంతోషం ఉందన్నమాట. అర్థం పిల్లరా? కాబట్టి సంతోషంగా మనం నేర్చుకోవాలి. సంతోషంగా బ్రతకటం మనం ఉండాలన్నమాట. ఎందుకంటే అంతకు మించింది ఏం లేదు. అర్థమైంది పిల్లరా? ఆ తర్వాత చూడండి పిల్లరా, 8 ప్రసంగి 8:10 అనమాట. అన్న పానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకి లాభకరమైనది ఒకటి లేదు కనుక నేను సంతోషమును పొగుడుతూనే బ్రతికి కష్టపడవలని దేవుడు వారికి నియమించిన కాలమతి ఇదే వారికి తోడుగా ఉన్నది. అంటే ఏదంటే సంతోషము? అన్న పానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకి లాభకరమైనది ఏది ఒకటి లేదు. అంటే దేవుడు మనకిచ్చిన దాంట్లోనే దాన్ని అనుభవిస్తూ దాంట్లోనే సంతోషించటమే అదే లాభకరం అంట, అదే ఆశీర్వాదం. అర్థం పిల్లలు? ఇప్పుడు నీకు దేవుడు ఏది ఇచ్చాడు? అన్నం ఇచ్చాడు, పానం ఇచ్చాడు, తినడానికి తిండి, ఆహారం కట్టుకోవడం, బట్టలు ఇచ్చాడు కూడా పిల్లరా. ఇక దీంట్లోనే సంతోషించాలి. ఈరోజు చాలామంది దేవుడు ఇచ్చిన దాన్ని కూడా దాన్ని బట్టి తృప్తి పడకుండా, దాన్ని బట్టి సంతోషించకుండా చాలామంది లేని దానికోసం ఉన్న సంతోషాన్ని కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని బట్టి సంతోషించాలి. మన దగ్గర ఏదైతే ఉందో ప్రభా దాన్ని బట్టి మనం ఆనందించాలి పిల్లలు. అలా అంతేగాని నాకు అది లేదే, ఇది లేదు కదా, అది లేదని మనం బాధపడితే నీ బతుకు దినములన్నీ కూడా నీ యొక్క జీవితం అంతా ఎలా ఉంటుంది? దుఃఖకరంగా మారిపోద్ది. నాకు అది లేదు కదా, ఇది లేదు కదా, అది కావాలి కదా, ఇది కావాలనుకొని నీ సంతోషాన్ని నువ్వే కాలదనుకున్న వాడు అవుతావు. పిల్లలు అందుకే సొలొమోను అంటున్నాడు, అన్న పానములు పుచ్చుకొని. మరి ఉందా పిల్లలు? మీకు ఉందా? తినడానికి 3 పూట్ల తిండి ఉందా? దాన్ని బట్టి సంతోషించు. ప్రభా నాకు తినడానికి ఆహారం ఇచ్చావయ్యా. ఈ మధ్యకాలం సమయంలో ఒక సహోదరి పాపం తన జీవితంలో కూడా తినడానికి కూడా ఆహారం లేదంటే కొంతకాలంలో తన జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నమాట. అన్న ఒకప్పుడు నా జీవితంలో తినడానికి కూడా తిండి లేదన్నా, చాలా బాధపడ్డాను, చాలాసార్లు ఏడ్చాను, కానీ ఈరోజు దేవుడు నాకు 3 పూట్ల తినడానికి తిండి ఇచ్చాడన్నా అని చాలా సంతోషిస్తూ దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాడు పిల్లలు. అర్థమైంది పిల్లలు? ఈరోజు చాలామంది కూడా తినటానికి నేను తిండి ఉన్నదే, ఈరోజు కట్టుకోవటానికి బట్టలు ఉన్నాయి, ఉండటానికి ఇల్లు ఉంది, చాలు ప్రభా. ఇవి కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారని
ఈరోజు మనిషి గుర్తించలేని వారు అనేకులు ఉన్నప్పుడు దేవుడు నీకు తినడానికి తిండి ఇచ్చాడా, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడా, ఉండటానికి ఇల్లు ఇచ్చాడా, వాటిని బట్టి దేవుని సంతోషించు. మిగతా దేవుడు చిత్తమైతే ప్రవహిస్తాడు నీకు. అంతేగాని ఈ ఉన్నా కానీ ఇంకేదో లేదు, అది లేదు, ఇది లేదని ఏడుస్తూ బాధపడుతూ ఉన్న సంతోషాన్ని కూడా పోగొట్టుకొని వారి జీవితాన్ని వాళ్ళే దుఃఖమయంగా చేసుకుంటూ ఇక నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో ఆనందం లేదు, ఇంకెందుకు నేను బతకను అనుకుంటారు. అర్థమైనా? ఈరోజు చాలామంది వాళ్ళందరికీ వాళ్ళే పిల్లరా జీవితాన్ని దుఃఖమయంగా చేసుకుంటున్న వాళ్ళు అనేకులు సమాజంలో చూస్తూ ఉన్నారు. అనేకులు. నీ జీవితం సంతోషంగా నువ్వు కట్టుకోవచ్చు, నీ జీవితాన్ని సంతోషంగా నువ్వు ఉండొచ్చు. అది నీ చేతిలో ఉంది ప్రియమైన సహోదర. అర్థమైంది? కొన్నిసార్లు మన సంతోషాన్ని దొంగిలించే ఉంటాయి పిల్లరా. మన సంతోషాన్ని దొంగిలించే పాపం ఉంటుంది, మనుషులు ఉంటారు, ఆ సాతానుగాడు ఉంటాడు, ఇవంటి. అయితే వీటి విషయంలో మన ప్రార్థన పూర్వకంగా దేవుని చేరినప్పుడు వాటి విషయంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. అప్పుడు మరలా మనం వాటిని పొందుకోగలుగుతాం. లాస్ట్కి ఈ మాట చెప్పి ముగిస్తారనమాట. అపోస్తుల కార్యములో 8:8 అనమాట. అపోస్తుల కార్యములు 8:8 వచ్చనమాట. అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషము కలిగెను. ఏం కలిగిందంటే పిల్లలు, ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. ఏం కలిగింది? సంతోషం కలిగింది. ఎందువల్ల కలిగింది? ఏం చేస్తే కలిగింది? మరి అంత మూల సంతోషం లేదనమాట. మరి ఇప్పుడు ఎలా వచ్చింది ఆ పట్టణంలోకి సంతోషము? ఒక కుటుంబంలోకి సంతోషం రావాలన్నా, ఒక మనుషులకి సంతోషం రావాలన్నా, ఒక పట్టణంలోకి సంతోషం రావాలన్నా, ఒక గ్రామంలోకి సంతోషం రావాలన్నా ఏం జరగాలంటే పిల్లరా చూద్దనమాట. ఆ పట్టణంలోకి మిగుల సంతోషం కలిగింది. ఏం చేస్తే కలిగింది, ఏం చేయడం వల్ల కలిగిందో మనం ఈ సమయంలో చూసి ఈ యొక్క వర్తమానం ముగిందన్నమాట. అపోస్తల కార్యములో అదే అధ్యాయం 8 వచ్చినమాట. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణములకు వెళ్ళి సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉండెను. అంటే సమరయ పట్టణంలో సంతోషం కలిగింది. అంటే పిలుపు వెళ్ళక ముందల ఆ పట్టణంలో సంతోషం లేదు. ఎప్పుడైతే ఆ యొక్క సమరయ పట్టణానికి వెళ్ళి పిలుపు యేసుక్రీస్తు గురించిన సువార్తను ప్రకటించాడో పిల్లరా, అలా ప్రకటించి అక్కడ పిలుపు ద్వారా దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించాడన్నమాట. అలా జరిగించడం బట్టి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మాటలను వారు ఏం చేశారు పిల్లరా, మాటలు ఎందుకు లక్ష్యమించారన్నమాట. అంటే ఎప్పుడైతే ఒక చోట సువార్త ప్రకటించబడిద్దో, సువార్త ప్రకటించబడినప్పుడు ఆ మాటలు ఎవరైతే లక్ష్యముంచుతారో పిల్లరా, అప్పుడు ఏం కలిగిద్దంటే సంతోషం కలిగిద్ది. ఒకటి, సువార్త ప్రకటించబడాలి. రెండోది, విన్న ఆ మాటల మీద లక్ష్యముంచాలి. మూడోది, జరగాల్సిన పని ఏంటో పిల్లరా, అనేకులు పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పిల్లరా ఏం జరిగింది? వదిలిపోయాను. పక్షవాయు గల వారు, కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. ఇప్పుడు 8 వచ్చినమాట. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. పిల్లరా మరి సమరయ పట్టణానికి పిలుపెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా విన్నారు. విన్న వారిలో ఉండి దెయ్యాలు పారిపోయిన పిల్లరా. అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలేసి వారిని వదిలిపోయిన పిల్లరా. అంటే ఒక మనిషిలో సంతోషం కలగాలంటే, ఒక కుటుంబంలో సంతోషం కలగాలంటే, ఆ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నా, ఆ మనిషిని ఏలుబడి చేస్తున్నా దురాత్మలు పారిపోవాలి. అది పిల్లరా, దెయ్యాలు అపవిత్రాత్మలో మానవుడి జీవితంలో సంతోషం లేకుండా చేస్తాయి పిల్లరా. గుర్తుపెట్టుకోండి. ఏ మనిషి కుటుంబంలో అడుగు పెడతాయో, ఎవరి హృదయంలో అడుగు పెడతాయో పిల్లరా, ఎక్కడైతే సాతానుగాడు అపవిత్రాత్మలు అడుగు పెడతాయో అక్కడ సంతోషం ఉండదు. బైబిల్లో చూస్తే గెరాసీనులో ఉన్న ఆ యవనస్తుడు సేనాని దెయ్యం పట్టి 2000 దెయ్యాలు పట్టి పిల్లరా, అతనికి జీవితంలో సంతోషం లేదు. అతను ఎక్కడికి వెళ్ళాడు? ఆ యొక్క సమాధిలో ఉండేవాడు. నిత్యము పెద్ద పెద్దగా కేకలేస్తూ ఉండేవాడు అన్నమాట. రాళ్ళతో తను గాయపరుచుకునేవాడు. తన జీవితంలో సంతోషం ఉందా? లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువు అక్కడికి అడుగు పెట్టాడో అతనిలో ఉన్న దెయ్యాలు పారిపోయిన పిల్లరా, అప్పుడు తను వస్త్రాలు కట్టుకొని, బట్టలు కట్టుకొని తను సంతోషించగలిగాడు. అతను వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించగలిగాడు పిల్లరా. ఈ మాట్లాడిన ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో సంతోషం లేదా, దురాత్మలు ఏలుబడి చేస్తున్నాయి, అపవిత్రాత్మలు పనిచేస్తున్నాయి, నీ కుటుంబంలో నుంచి, నీ జీవితంలో నుంచి అపవిత్రాత్మలు వెళ్ళిపోతే ఏమైతే తెలుసా? సంతోషం కలిగింది. ఎవరి కుటుంబంలోకి అయితే దురాత్మలు ఏలుబడి చేస్తే పిల్లరా, ఎవరి కుటుంబంలోకి అయితే సాతానుగాడు ప్రవేశిస్తాడో వారి కుటుంబంలో ఏడుపు, దుఃఖము, వేదన, మరణము ఇవి పని చేస్తాయి పిల్లలు. ఇవి ఉంటాయి అన్నమాట. అందుకే నీ కుటుంబంలో ఉన్న అపవిత్ర ఆత్మలు పోవాలంటే నీ ఇంట్లో వారికి సువార్త ప్రకటించబడాలి. ఒకవేళ నీ భర్త మారు మనసు లేదా, అప్పుడు నీ కుటుంబంలో దుఃఖం కలిగిద్ది. నీ భర్త మారాలా? సువార్త ప్రకటించాలి. నీ భర్త సువార్త వినాలి. ఎవరైనా, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, వారు రక్షణ పొందాలి. వారిలో ఉన్న దురాత్మలు పోవాలి.
అర్థం పిల్లరా, రకరకమైన దురాత్మ ఉంటాయి పిల్లరా. కొన్ని దురాత్మలు బయటపడతాయి, కొన్ని దురాత్మలు అసలు బయటపడవు. తెలుసా పిల్లరా? కొన్ని దురాత్మలు పాస్టర్ గారు తల మీద చేయబెట్టి ప్రార్థన చేసినా కూడా బావు. కొన్నిసార్లు అలా ఉంటాయి. కొన్ని దురాత్మలు కొన్నిటికి పోవాలంటే ఉపవాసులు ప్రార్థన చేస్తుంటారన్నమాట. ఒక అతనికి పాస్టర్ అయిపోయారు, ఆయన సేవ చేస్తున్నారు. నేను చూసిన ప్రారంభంలో ఆయన సేవే చేస్తారనమాట. ఆయనకి ఏ దెయ్యం పట్టిందంటే కోతి దెయ్యం పట్టిందనమాట. ఆ కోతి దెయ్యం బట్టి కోతిలా ప్రవర్తిస్తారన్నమాట. పాస్టర్ గారే నేను చూశానమాట కనులారా. ఆయన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ప్రారంభంలో చూశానమాట. నేను మొదట్లో అప్పుడు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఒక ప్రాంతానికి, విజయవాడ ప్రాంతానికి ఒక దేవుని సేవకులు వస్తే అక్కడికి వెళ్ళి అనమాట, వాక్యం విన్నాను, అందరూ ప్రార్థించి నేను కూడా ప్రార్థన చేయించుకున్నాను, అయిపోయిందనమాట. ఇతని కోసం ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రతి సంవత్సరం వస్తారంట, అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. ఆ దెయ్యం అతని నుంచి పోదనమాట. అంటే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు పోతుంది, మళ్ళీ ఆ దెయ్యాన్ని చోటిస్తారన్నమాట, మళ్ళీ అతనికి దెయ్యం వస్తారన్నమాట. అదే పిల్లరా, అందుకే అపవిత్రాత్మలు ఏం చేసిన పిల్లరా, అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు ఈ రోజుల్లో కూడా అనేకులు అపవిత్రాత్మలు పడతానే ఉన్నాయి. అవును పిల్లలు, భర్తలు పడతా ఉన్నాయి, భార్యలు పడతా ఉన్నాయి, బిడ్డలు పడతా ఉన్నాయి, కుటుంబాలు పడతాయి అపవిత్రాత్మలు. అందుకే పిల్లరా, కుటుంబాలు ఏముండట్లేదు, సంతోషం ఉండట్లేదు. ఈ అపవిత్రాత్మలు పోవాలి. ఈ అపవిత్రాత్మలు పోయినప్పుడే నీకు సంతోషము, నీ కుటుంబానికి సంతోషం. పిల్లరా, అపవిత్రాత్మలు పోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యము ప్రకటించాలి. అందుకే దైవజనుడు లేదా ఫిలిప్పు సువార్తికుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడన్నమాట. సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఒకవేళ ఆ పట్టణానికి వెళ్ళకపోతే పిల్లలు చెప్పండి, చూడండి ఇక్కడ. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునికి వెళ్ళడా లేదా? ఒకవేళ ఫిలిప్పు ఆ పట్టణానికి వెళ్ళకపోతే సువార్త ప్రకటించేవాడే పిల్లరా? ఒకవేళ సువార్త ప్రకటించకపోతే వాళ్ళు లక్ష్యం ఉంచేవాళ్ళ? చెప్పండి. ఆ మాటలు వినేవాళ్ళ? వాళ్ళు వినకపోతే వాళ్ళు ఉన్న దెయ్యాలు పొయ్యేవే పిల్లలు చెప్పండి. అందుకే పిల్లరా, దేవుని వాక్యం ప్రకటించబడాలి. అది దేవుని వాక్యంలో ఆ శక్తి ఉందన్నమాట. యేసు క్రీస్తుల గురించిన సువార్త ప్రకటించబడాలంటే దేవుని సేవకులు వెళ్ళాలంటే మీలాంటి వాళ్ళు నడిపించాలన్నమాట. అందుకే పిల్లలు, అయ్యా ఈ సువార్తను బలపరచండి, దేవుని పరిచయాన్ని ప్రోత్సహించండి అని చెప్పేది ఎందుకని? కొంతమంది పిల్లరా సేవ చేసే వాళ్ళని కొంతమంది ప్రోత్సహిస్తూ ఉంటారు, మంచి వాళ్ళని బట్టి చాలా దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది డబ్బున్నా కానీ లోకపరమైన వాడికి వాడుతూ ఉంటారు పిల్లరా. ఈ ధనాన్ని దేవుని సేవకు వాడు. ఎంతోమంది సేవకులు సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారు పిల్లరా, కానీ పాపం వాళ్ళ అవసరాలు తీర్చబడక, ఇప్పుడు అలాంటి సేవకులు ఉన్నారు పిల్లరా, ఒక ప్రాంతానికి వెళ్ళాలి, మరి ఛార్జీలు కావాలి, ఎవరు ఇస్తారు చెప్పండి? మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే కదా పిల్లరా. మీలాంటి వాళ్ళు ఒక రూపాయి ఇస్తేనే కదా మేము కూడా ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించగలుగుతాం. అవును కదా? ఈరోజు చాలామంది పిల్లరా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఎంతోమంది సేవకులు మరి దేవుని పిలుపు అందుకొని దేవుని సేవ చేయడానికి ముందుకు వచ్చిన వారిని, అలాంటి వారిని ప్రోత్సహించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది మరి నిజంగా సేవ చేసేవాళ్ళు, భారంతో సేవ చేసేవాళ్ళు, దేవుని కోసం జీవించేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు సేవకులు. అలాంటి వాళ్ళని బలపరచాలి, అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. మనకున్న దాంట్లోనే ఏదో ఆస్తులు అమ్మి ఇవ్వని అవసరం లేదు. ఆ దినాల్లో ఆది సంఘంలో ఆస్తులు కూడా అమ్మారు. ఇప్పుడే అమ్మని అవసరం లేదు, అమ్మాలనుకుని అమ్మొచ్చు, దీంట్లో బలవంతమే లేదు. అదే పిల్లరా, ఆ రోజు ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి ఏం చేశాడు? క్రీస్తు సువార్తను ప్రకటించాడు. అదే పిల్లరా, ఎందుకంటే పిల్లరా ఆ పట్టణాన్ని ఏలుబడి చేస్తాను. ఏంటి తెలుసా పిల్లరా? దురాత్మలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు పిల్లరా, అక్కడ యేసు క్రీస్తుల గురించిన సువార్త ప్రకటించాడో అనేకులు కూడా ఆ మాటలు ఏం చేశారు పిల్లరా? ఏం చేశారు? లక్ష్యం ఉంచారు. అంతేకాదు దేవుడు ఫిలిప్పు ద్వారా సూచక్రియలు జరిగించాడు అన్నమాట. అదే పిల్లరా, దేవుడు తన సేవకుల ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. అర్థం పిల్లరా, దైవజనుడు నీ కుటుంబంలోకి అడుగు పెడతాడు, నీకు ఆశీర్వాదమే తప్ప నీకే నష్టమే ఉండదు. కొంతమంది అనుకుంటారు, అమ్మో పాస్టర్ గారిని పిలిస్తే మరి డబ్బులు ఇవ్వాలేమో, నీకు ఎంత ఇవ్వు లేకపోతే లేదు, కనీసం దారి ఖర్చులు కానీ ఇవ్వు, ఆయనకు భారంగా ఉండకుండా. అర్థం పిల్లరా, అంతేకాని కొంతమంది దైవజనుడిని పిలిపిస్తే ఆయనకు అంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి రూల్ ఏం లేదు పిల్లరా. ఒకవేళ కొంతమంది అడుగుతారేమో, కానీ జనరల్గా నిజమైన సేవకుడు, దేవుని ఆత్మచేత నింపబడిన సేవకుడు, దేవుని చేత నడిపించేవాడు ఎప్పుడు కూడా అలాంటిది ఏమి ఆశించడు. ఎందుకంటే ఒక సేవకుడు ఒక పట్టణంలో అడుగుపెట్టినా, ఒక గ్రామంలో అడుగుపెట్టినా, ఒక కుటుంబంలో అడుగుపెట్టినా, లేకపోతే నీ దగ్గరకు వచ్చినా కానీ నీ జీవితంలో తప్పకుండా దైవ కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు నీకు సంతోషం కలిగిద్ది. ఎందుకంటే నిన్ను ఏలుబడి చేస్తున్నా, నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నా ఆ దురాత్మలు పోతాయి. పిలుపు రాకపోతే ఏమయ్యేది పిల్లలు చెప్పండి? అర్థమైంది? దేవుడు తన ద్వారా పిలుపు ద్వారా అనేకమైన సూచక్రియలు జరిగించారు. దెయ్యాలు పోయినాయి, పక్షవాయు కలిగిన వారు బాగుపడ్డారు, కుంటి వారు స్వస్థత పొందారు. ఎలా జరిగినాయి? పిలుపు ఆ ప్రాంతానికి రావటం బట్టి, సమరయ పట్టణానికి వెళ్ళడం బట్టి. అందుకే పిల్లరా, దేవుని సేవకులు మనం ప్రోత్సహించాలి. వెళ్ళండి సేవకులారా, వెళ్ళండి అయ్యా, మీరు సేవ చేయండి, మాకున్న దాంట్లో మేము ఇస్తాం, మీరు సేవ చేయండి, దేవుని సువార్త ప్రకటించండి, సాతాను బంధకాల్లో ఉన్న వారికి సువార్త ప్రకటించండి.
ప్రభునామంలో ఇంకా అనేకులు స్వస్థపరచండి, అనేకుల కోసం ప్రార్థించేయనని మీలాంటి విశ్వాసులు బలపరచాలి పిల్లరా. అర్థమవుతుందా? చీకటి బంధకాల్లో ఉన్నవారు అనేకులు ఉన్నారు, ప్రభుని ఎరగని వాళ్ళు అనేకులు ఉన్నారు. ఈరోజు సువార్త ప్రకటించబడాలి. అందుకే ప్రభు నాడు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడనమాట. సువార్త ప్రకటించబడితే ప్రజల నేత్రాలు తెరబడతాయి, సాతాను బంధకాల నుంచి విడిపించబడతారు, వారి జీవితంలో వారి కుటుంబంలో సంతోషం కలిగిద్ది. నీ జీవితంలో నీ కుటుంబంలో సంతోషం కలగాలంటే నీ ఇంట్లో సువార్త వినిపించబడాలి, దేవుని గురించిన సువార్త వినిపించబడాలి పిల్లరా. చాలామంది కుటుంబంలో ప్రార్థనలు పెట్టుకోరు. నీ భర్త మారట్లేదా, నీ భార్య మారట్లేదా, నీ బిడ్డలు మారట్లేదా, నీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకో. ప్రార్థన పెట్టించుకుంటే వాళ్ళు నిదానంగా దేవుని యొక్క వాక్యం వింటారు. ఆ వాక్యం వాళ్ళ మార్పు తీసుకొస్తుంది. వారిని ఏలుబడి చేస్తున్న దురాత్మలు పారిపోతాయి. ఏమంటే మా ఆయనగారు ఊకోరండి, మా ఆవిడ గారు ఊకోదండి, మా పిల్లలు ఊకోరండి. కొంచెం ఏదో ఒక ట్రై చేసి ప్రార్థన పెట్టించుకోని గృహంలో. అర్థం పిల్లరా, ప్రార్థన పెట్టించుకోవాలి. అవసరమైతే ఉపవాస ప్రార్థన ఇలా పెట్టించుకుంటూ ఉంటుంటే వాళ్ళు దేవుని వాక్యం వింటూ ఉంటారు. వాళ్ళు దేవుని వాక్యం వింటే ఆ వాక్యం వారి హృదయంలో మార్పు తీసుకొస్తూ ఉంటుంది. ఆ వాక్యం వారిలో ఉన్న దురాత్మ క్రియలు పారిపోయే విధంగా చేస్తుంది. అక్కడ దైవజనుడు రావటం బట్టి నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప కాలు జరుగుతాయి. ఎందుకంటే పిల్లరా, చీకటి ఉన్నప్పుడు వెలుగు అంటే ఒక లైట్ వేస్తే ఏ విధంగా అయితే ఆ చీకటి పారిపోతుందో, ఒక దైవజనుడు కూడా నీ గృహంలోకి అడుగుపెట్టినప్పుడు అక్కడ పనిచేస్తున్న చీకటి క్రియలు, అపవాది క్రియలు కూడా పారిపోతాయి. తెలుసా పిల్లరా, నేను చాలాసార్లు కూడా నా వ్యక్తిగత పరిచయంలో నేను ఇతరుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, అక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించి అక్కడ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఉన్న దురాత్మలు దెయ్యాలు పారిపోవడం చూశానమాట. వాళ్ళ కోసం తల మీద చేతులు పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు వారిలో ఉన్నది ఏలుబడి చేసిన దెయ్యాలు, దురాత్మలు వారు ఎందుకు వచ్చాయో, ఏం చేయడానికి వచ్చావో మరి చెప్పి మరి వెళ్ళిపోయినట్టుగా నా సేవలు నేను చూస్తూ వచ్చానమాట. అర్థమైందా? అందుకే పిల్లరా, దైవజనుడి ఇంటికి రావటం మంచిది. బైబిల్లో కూడా షునేమిరాలనే ఆమె తన ఇంటికి దైవజనుడు పిలిపించుకుంది. మరి అయ్యా నా ఇంటికి రండి, ఆహారం తినండి, మీరు ఎప్పుడు వచ్చినా ఈ ప్రాంతానికి వచ్చినా మా ఇంటికి రావాలి, మమ్మల్ని దర్శించాలని చెప్పి ఆయన కోసం ప్రత్యేకంగా ఒక గదిని కట్టించింది అనమాట. ఇంటి మేడ మీద వల్ల ఇవన్నీ ఏర్పాటు చేసింది. చూడండి పిల్లరా, ఆమె గనురాలైన స్త్రీ, డబ్బున్న స్త్రీ, మంచి స్థితిలో ఉన్న స్త్రీ, అన్నిట్లో ఉన్నతమైన స్థితిలో ఉందన్నమాట. అలాంటి ఆమెకి దైవజనుడు అవసరమా? దేవుడు అవసరమా? ఈ రోజుల్లో దేవుడు సేవకులు అంటే లెక్కలేదు పిల్లరా. నువ్వెంత, నీ లెక్క ఎంత, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు, అట్లా అయిపోయిందనమాట. ఏదో వస్త్రాలు మార్చినట్టుగా, అంతే తప్ప కానీ ఇలువ లేదు, గౌరవం లేదు. అంటే పిల్లరా, కొంతమంది సేవకులు ఈరోజు ఏమైనా సేవ ఎలా అయిపోయిందంటే అపవిత్రం అయిపోయింది. నిజమైన సేవకులు ఎవరో, అబద్ధ సేవకులు ఎవరో తెలియక అంత కన్ఫ్యూజ్ అయిపోయి విశ్వాసులు కూడా గందరగోళంగా వెళ్ళిపోయాడు. ఒకప్పుడు దైవజనులు ఎంతో భక్తి కలిగిన వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దురాత్మలు పారిపోవటము, అక్కడ వారి జీవితాలు మారిపోవటము, వారు ప్రభువు తిరగటం, అలాంటి మంచి దైవజనులు ఉన్నారు ఒకప్పుడు. కానీ ఈ రోజుల్లో చాలామంది పిల్లలు, ఎక్కువ శాతము మరి చాలామంది కూడా పరిశుద్ధత లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుని పిలుపు లేదు, దేవుని ఏర్పాటు లేదు. మేము కూడా సేవ చేస్తాం, మేము కూడా వాక్యం చెప్పేస్తాం, మేము కూడా చేసేస్తాం అని చేస్తున్నారు. అర్థం పిల్లరా, బైబిల్లో కూడా కొంతమంది ఉంటారన్నమాట. అప్పొసిన పౌలు దురాత్మలు ఎలగొడతా ఉంటుంటే వాళ్ళు కూడా ఏమనుకుంటే మేము కూడా ఎలగొడతాం అనుకొని వెళ్ళి ఏసునామలో దెయ్యాలు వెళ్ళిపోండి కాక అని అంటారన్నమాట. అంటే ఆ దెయ్యాలు ఏమంటాయంటే, ఏసు ఎవరో మాకు తెలుసు, అప్పొసిన పౌలు ఎవరో మాకు తెలుసు, మీరెవర్రా మా మీద మమ్మల్ని ఎలగొడటానికైనా ఆ దెయ్యాలంటే పిల్లలు వాళ్ళ మీద పడి బట్టలు దించేసినాయి అంట. అదే పిల్లరా, దెయ్యాలకి తెలుసు, ఏం తెలుసు, దెయ్యాలకి తెలుసు అనమాట ఎవరు దేవుడు సేవకులు ఎవరో, దేవుడి సేవకులు కాదో దెయ్యాలకు తెలుసు అనమాట. కాబట్టి పిల్లరా, ఈరోజు అలాంటి పరిస్థితి అనమాట. దేవుని సేవ అంటే అంత ఈజీగా, దేవుని పిలుపు ఉండాలి, దేవుని అభిషేకం ఉండాలి, దేవుని ఏర్పాటు ఉండాలి, దేవునికి సమయం ఇవ్వాలి, దేవునితో గడపాలి. అప్పుడు అలాంటి దైవజనులు మన గృహాల్లో మరి వారు అలాంటి వాళ్ళు ఒక పట్టణంలో అడుగుపెట్టిన, ఒక గ్రామంలో అడుగుపెట్టినా తప్పకుండా ఆ పట్టణంలో తప్పకుండా దేవుని కార్యాలు జరుగుతాయి పిల్లరా. సో కాబట్టి ఎప్పుడైతే పిలుపు సమరయ పట్టణంకి వెళ్ళాడు పిల్లలు, అక్కడ సువార్త ప్రకటించినప్పుడు మరి అక్కడ అనేకులు కూడా అక్కడ లక్ష్యం ఉంచారు. మరి వాళ్ళు వారిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయి, అంతేకాదు పిలుపు ద్వారా దేవుడు ఆ పట్టణంలో దేవుడు అద్భుతాలు జరిగించాడు. అక్కడ ఉన్న చీకటి క్రియలన్నీ కూడా లయపరిచాడు. అప్పుడు ఆ పిలుపు అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగిన పిల్లలు. అది కాబట్టి పిల్లరా, మన జీవితంలో, మన కుటుంబంలో, మన గృహంలో సంతోషం కలగాలంటే చీకటి వెళ్ళిపోవాలి, అంటే అపవిత్రాత్మ వెళ్ళిపోవాలి పిల్లరా. ఈరోజు దురాత్మలు, అపవాది క్రియలు, సాతానుగాడు అనేకులు ఏలుబడి చేస్తున్నాడు, కుటుంబాలు ఏలుబడి చేస్తున్నాడు, గృహాలు ఏలుబడి చేస్తున్నాడు, మనుషులు ఏలుబడి చేస్తున్నాడు, గ్రామాలు ఏలుబడి చేస్తున్నాడు, పట్టణాలు ఏలుబడి చేస్తున్నమాట. అవన్నీ పోవాలంటే పిల్లరా, దైవజనులు వెళ్ళాలి, సువార్త ప్రకటించబడాలి, అప్పుడు ఇవి జరుగుతాయన్నమాట. ఓకే పిల్లరా. సో కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే సంతోషము. సంతోషం ఎలా వస్తుంది?
సువార్త దేవుని సేవకులు వచ్చి అక్కడ సువార్త మనం ప్రకటించడం బట్టి, ఆ దురాత్మలు పోవటం బట్టి సంతోషం వస్తుంది ప్లేరా. ఆ తర్వాత మనము సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? సంతోషంగా ఉండటం బట్టి మంచి ఆరోగ్యం కలిగి ఉంటాము. అలాగే మరి జ్ఞానం కలిగిన బిడ్డల బట్టి కూడా మనం సంతోషంగా ఉండగలుగుతాము. అర్థం ప్లేరా. ఆ తర్వాత దేవుణ్ణి ఆశ్రయించడం బట్టి కూడా మనకు సంతోషం కలిగిద్ది. ఆ తర్వాత దేవుని చిత్తం చేయటం కూడా మనకి సంతోషం కలిగిద్ది అనమాట. అర్థం ప్లేరా. అర్థమవుతుందా? సో వీటిని బట్టి మనకి ఏం కలిగింది అంటే సంతోషము కలిగి ఉంటాం. కాబట్టి ప్లేరా, మరి సంతోషం రావాలని చూసాం కదా, అర్థమైంది కదా. సో దేవుడు మొదటిగా దేవుడు మన హృదయంలో సంతోషం పుట్టించాలి. అర్థమైంది ప్లేరా. సో దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, అర్థమవుతుంది కదా. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. ఆ తర్వాత మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. ఆ తర్వాత దేవుని చిత్తము చేయటం వల్ల మనకి సంతోషాన్ని కలిగి ఉంటాం అనమాట. అర్థమవుతుంది కదా. దేవుని చిత్తం చేస్తే నీకు సంతోషం కలిగిద్ది. ఆ తర్వాత నువ్వు సంతోషంగా ఉండటం వల్ల కూడా నీకు ఆరోగ్యం రావాలన్నా కూడా సంతోషంగా ఉండాలి. అలాగే మన జీవితాన్ని కూడా సంతోషంగా ఉండటం నేర్చుకోవాలన్నమాట. ఆ తర్వాత మన కుటుంబంలో దురాత్మలు ఏలుబడి చేసినప్పుడు సంతోషాన్ని కోల్పోతాం. కాబట్టి ఆ దురాత్మలు వెళ్ళిపోయినప్పుడు కూడా మనము సంతోషంగా మనం ఉండగలుగుతున్నమాట. కాబట్టి పిల్లరా, మరి ఈ సమయంలో ఎన్నో వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకున్నమాట. అర్థమైందా పిల్లరా? కాబట్టి ఈ సమయంలో మనం విన్న వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు, ప్రభా నిజమేనయ్యా, నా జీవితంలో సంతోషం లేదు, నాకు సంతోషం కావాలంటే నేను చేరాలని, నాకు సంతోషం కావాలంటే నీ సన్నిధిలోకి రావాలని, నాకు సంతోషం కావాలంటే ప్రభా నీ చిత్తం చెయ్యాలని, మరి సంతోషంగా నా కుటుంబం ఉండాలంటే ప్రభా నా కుటుంబంలో దురాత్మలు పోవాలని, మరి ఆ రోజు సమరయ్య పట్టణానికి పిలుపు ఎలా వెళ్ళాడు ప్రభా, నా కుటుంబంలో కూడా నీ సువార్త రావాలయ్యా, నీ వాక్యం వినాలయ్యా, నా వాళ్ళు కూడా అని సమయంలో మనం విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకున్న పిల్లరా, మీరు ఉన్న చోట మోకరించగలిగితే దయచేసి ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుడు మనతో ఇంతవరకు తన వాక్యం ద్వారా మాట్లాడిపోయారు. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం, నీతో నాతో మనందరితో దేవాతి దేవుడు మనందరితో మాట్లాడి, కాబట్టి ఇప్పుడు మనము దేవునితో మాట్లాడదాం. అర్థం పిల్లరా, దేవుడు మనతో ఏమైతే సెలవిచ్చాడో తన వాక్యం ద్వారా మరి సమయంలో మనము దేవునితో మాట్లాడదనమాట. ఎందుకంటే పిల్లరా, దేవుడు ఒక్కడే మనతో మాట్లాడటం కాదు, మనము దేవునితో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడుకోవాలన్నమాట. మరి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినమాట. మరి సమయంలో మీరు ఉన్న చోట పిల్లరా, ఒకవేళ మీకు మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించండి. ఒకవేళ మోకరించడానికి అవకాశం లేకపోతే కనీసం కళ్ళు మూసుకొనైనా నిలబడైనా మరి ప్రార్థనలు ఎక్కిపించిన పిల్లరా, మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మనకు సంతోషాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే. ఆయన దగ్గరే మనకి సంతోషం ఉంది. ఒకవేళ మీ జీవితంలో సంతోషం లేక దుఃఖంతో, బాధతో, వేదంతో ఉన్నారా, ఈ సమయంలో దావీదు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చాడు, సంతోషించగలిగాడు. అంటున్నాడు దావీదు, అయ్యా ఈ లోకంలో ఉన్న వారికి ధాన్యము ద్రాక్షరసం విస్తరించిన దానికంటే అధిక సంతోషము నా హృదయంలో పుట్టిస్తున్నావయ్యా అంటున్నాడు. మరి ఈ సమయంలో కూడా అడగండి, ప్రభా నా హృదయంలో సంతోషం లేదయ్యా, నా హృదయంలో విచారమయ్యా, నా హృదయంలో దుఃఖమయ్యా, నా హృదయంలో వేదనయ్యా, ప్రభా నా హృదయంలో కూడా ఈ సమయంలో సంతోషాన్ని పుట్టించవా ప్రభా, నాకు నువ్వు అక్కడవే సంతోషాన్ని ఇచ్చే దేవుడు ప్రభా. యేసయ్యా, నాకు నీ సంతోషం కావాలయ్యా, నా జీవితంలో సంతోషం లేదయ్యా, నా కుటుంబంలో సంతోషం లేదయ్యా ప్రభా. ఏదో ఒకటి నన్ను దుఃఖపరుస్తున్నాయి, ఏదో ఒకటి నన్ను బాధ పెడతా ఉన్నాయి. సంతోషంగా ఉన్నానుకుంటున్నాను, కానీ ఏదో ఒకటి నా సంతోషాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి, ఏదో ఒకటి నా సంతోషాన్ని కోల్పోయే విధంగా చేస్తూ ఉందయ్యా. కొన్నిసార్లు నా భర్త మూలముగా నేను దుఃఖపడతా ఉన్నాను, కొన్నిసార్లు నా భార్య మూలముగా నేను దుఃఖపడుతున్నానయ్యా, కొన్నిసార్లు నా బిడ్డల మూలముగా నేను దుఃఖపడుతున్నానయ్యా ప్రభా. నువ్వు అక్కడవే నాకు సంతోషాన్ని ఇవ్వగల దేవుడు అయ్యా. నా హృదయంలో నీ సంతోషం కావాలేసయ్యా, నాకు నీ సంతోషాన్ని ఇవ్వు ప్రభా. లోకంలో ఎక్కడ లేదు ప్రభా సంతోషము, నీ దగ్గరే నిజమైన సంతోషం ఉందయ్యా. నాకు నీ సంతోషం కావాలి ప్రభా అని అడగను పిల్లరా. ఒకవేళ మీ హృదయంలో సంతోషం లేదా, మీ జీవితంలో సంతోషం లేదా, ఈ సమయంలో ప్రభుని అడగండి. ప్రభా నాకు నీ సంతోషం కావాలి ప్రభా, నాకు నీ ఆనందం కావాలి, నాకు సంతోషాన్ని ఇవ్వవా, నా జీవితంలో ఉన్న దుఃఖానంతా తొలగించవా, నా జీవితంలో ఉన్న వేదనంతా తొలగించవా ప్రభా. అయ్యా నాకు నీ సంతోషాన్ని ఇవ్వు ప్రభా, నాకు సంతోషం కావాలని అడగను పిల్లరా. అలాగే ప్రభు యొక్క సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలగదు. ఆయన కుడి చేతిలో దుఃఖములు కలవు. ప్రేమని సహోదరుడా, ఆయన సన్నిధిలో గడుపు, ఆయన సన్నిధిలోకి రా. నీకు ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉంది. లోకములో ఎక్కడ సంతోషం లేదు, లోకములో ఎక్కడ ఆనందం లేదు.
ఒకవేళ ఉన్నా అది కొంతకాలమే, కొన్ని దినాల వరకే ఉంటుంది. కానీ ప్రభు ఇచ్చే సంతోషము సంపూర్ణమైన సంతోషము. ఆ సంతోషాన్ని ఎవ్వరు కూడా నీ దగ్గర నుంచి దొంగిలించలేరు ప్రభా. నిజమేనయ్యా, నీ సన్నిధిలో సంతోషం ఉంది ప్రభా. నీ సన్నిధికి నేను దూరం అయిపోయాను ప్రభా. ఒకవేళ నీ దేవుడి సన్నిధిని దూరం చేసుకొని ఒకవేళ ఈరోజు బాధపడుతున్నారు మీ పిల్లరా, అవునయ్యా, నీ సన్నిధిలో సంతోషం ఉంటుందని నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు ప్రభా. నీ సన్నిధిలో గడిపినట్టుగా, నీ సన్నిధిలో నేను ఉండినట్లుగా నాకు సహాయం చేయండి అయ్యా. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు ప్రభా. నీ దగ్గర నాకు సంతోషం ఉందయ్యా అని అడగను పిల్లరా. అలాగే ప్రభా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషమని భక్తుడు అంటున్నాడు. అలాగే ప్రభా, నా జీవితకాలం అంతయు నేను నీ చిత్తం నెరవేరుస్తానయ్యా. నీ చిత్తమే చేస్తానయ్యా. నీ కోసమే బ్రతుకుతాను ప్రభా. నీ చిత్తం చేయటంలోనే నాకు సంతోషం అయ్యా. లోకంలో జీవించటం బట్టి, లోకానుసారమైన జీవితాన్ని జీవించడం బట్టి, నాకు ఇష్టానుసారంగా జీవించడం బట్టి నాకు సంతోషం లేదయ్యా. అయ్యా, నేను కూడా నీ చిత్తం చేస్తానయ్యా. నాకు కూడా నీ చిత్తాన్ని బయలుపరచు ప్రభా. నా పట్ల నీ చిత్తం ఏంటో నాకు తెలియచే ప్రభా. నేను నీ కోసం ఏం చేయాలో నాకు తెలియచే ప్రభా. నా జీవితంలో కూడా యేసయ్యా నీ చిత్తం నెరవేర్చవా. నా కుటుంబంలో కూడా నీ చిత్తం చేయవా, తెలియచేవా, నెరవేర్చవా ప్రభా అని అడగండి పిల్లరా. అడగండి. ఆ దినాల్లో భక్తులు కూడా దేవుని చిత్తం చేశారు కాబట్టి వారి జీవితంలో సంతోషము కలిగి ఉన్నారు. దావీదు దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తం చేశాడు కాబట్టి దావీదు సంతోషించగలిగాడు. దానియేలు కూడా దేవుని చిత్తం చేశాడు కాబట్టి దానియేలు కూడా సంతోషించగలిగాడు. ప్రభా, నేను కూడా నీ చిత్తం చేస్తాను, నాకు నీ చిత్తాన్ని బయలుపరచు, నీ చిత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభా అని తెలియచేయండి పిల్లరా. ఈ సమయంలో ఒకవేళ మీరు కూడా దేవుని చిత్తం చేయాలని ఇష్టపడుతున్నట్లయితే ప్రభుని అడగండి. ప్రభు మీకు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ప్రభా, నాకు నీ చిత్తాన్ని బయలుపరచు, నీ చిత్తాన్ని నీ చిత్తాన్ని చేస్తాను ప్రభా అని అడగండి. అలాగే ప్రభు యొక్క వాక్య సెలవిస్తుంది, సంతోషం గల మనసు ఆరోగ్యము కారణము. ఏమైనా సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యానికి గురవుతున్నావా, అయితే సంతోషంను కోల్పోయావేమో ప్రభా. నిజమేనయ్యా, నా జీవితంలో ఆరోగ్యం లేదయ్యా, నా జీవితంలో అనారోగ్యంతో బాధపడుతున్నానయ్యా, నా శరీరంలో అనారోగ్యం ఉందయ్యా, కారణము సంతోషం లేదయ్యా. ఒకవేళ పిల్లరా, మీ జీవితంలో మీ శరీరంలో ఆరోగ్యంతో బాధపడుతున్నట్లయితే బహుశా మీ జీవితంలో సంతోషం లేదు. అందుకే ఈరోజు అనారోగ్యం గుండా వెళ్తున్నా. అందుకే ప్రభుని అడుగు, ప్రభా నాకు సంతోషం కావాలి. నాకు సంతోషం లేకపోవటం వల్ల కూడా నా శరీరంలో అనారోగ్యానికి గురవుతున్నాను ప్రభా. నాకు సంతోషాన్ని ఇవ్వు ప్రభా అని అడగండి. అలాగే ప్రభా, మరి నా జీవితకాలం అంతయు నేను సంతోషంగా మరి ఎలబుచ్చినట్టుగా నాకు సహాయం చేయమని అడగండి పిల్లలు. ఎందుకంటే మన జీవితంలో సంతోషాన్ని దొంగిలించే సాతానుగాడు ఉన్నాడు. కాబట్టి అడుగుదాం ప్రభుని, ప్రభా నా జీవితకాలం అంతయు కూడా సంతోషంగా నా జీవితాన్ని ఎలబుచ్చినట్టుగా సహాయం చేయండి, నాకు కలిగి ఉన్న దాంతో నేను సంతోషించినట్టుగా నాకు సహాయం చేయండి ప్రభా అని అడగండి. అలాగే ప్రభా, నా కుటుంబంలో, నా జీవితంలో, నా భర్త జీవితంలో, నా బిడ్డల జీవితంలో ఏలుబడి చేస్తున్న దురాత్మ క్రియలు లయపరచండి ప్రభు అని అడగండి పిల్లరా. ఎందుకంటే అనేకులు పట్టిన అపిత్రాత్మలు పెద్ద కేకలేసి ఆ సమరయ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయారన్నమాట. అందుకే ఆ సమరయ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. అయ్యా నిజమే ప్రభా, ఈరోజు నా కుటుంబంలో కూడా సాతానుగాడు ఏలుబడి చేస్తున్నాడు అయ్యా. మా కుటుంబంలో కూడా దుష్టున్న సాతానుగాడు దురాత్మలు ఏలుబడి చేస్తున్నాయి ప్రభా. అయ్యా మా కుటుంబంలో, మా జీవితంలో సంతోషం లేకుండా చేస్తున్న ఆ సాతాను క్రియలన్నీ కూడా వెళ్ళిపోవాలయ్యా. నువ్వొక్కడవే ఎల్లగొట్టగల దేవుడు ప్రభా, నువ్వొక్కడవే తరిమి కొట్టగల శక్తి గల దేవుడు ప్రభా. నా భర్తలో ఉన్న దురాత్మను క్రియలు లయపరచండి అయ్యా, నా బిడ్డలో ఉన్న అపవిత్రాత్మ క్రియలు లయపరచండి అయ్యా ప్రభా. మా కుటుంబంలో సంతోషంగా ఉండాలంటే మేము నీ వాక్యాన్ని వినాలని, ఆ వాక్యం ద్వారానే మరి సంతోషం కలిగిద్దని, నీ సేవకులు వెళ్ళాలని, ప్రకటించాలని మరి ఈ సమయంలో ప్రకటిస్తూ వచ్చావు ప్రభా. అయ్యా మరి నేను కూడా నీ సేవకులు ప్రోత్సహిస్తానయ్యా, నేను కూడా నీ వాక్యాన్ని ప్రకటిస్తాను ప్రభా. అయ్యా నాకు సహాయం చేయండి, నా జీవితంలో సంతోషాన్ని ఇవ్వండి ప్రభా అని అలా అడుగుతున్న పిల్లలు ఈ సమయంలో నేను మీకోసము ప్రార్థిస్తానమాట. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరమ గల పరమ తండ్రి యేసు ప్రభా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు, నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లంగాక తండ్రి. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు, స్తోత్రములు కలుగును గాక. అయ్యా మరి సంతోషము నువ్వే ఇచ్చే దేవుడు ప్రభా, నువ్వు తప్ప మాకు సంతోషాన్ని ఇవ్వగల ఎవరూ లేరు ప్రభా. ఈ లోకంలో ఉన్న సంతోషము తాత్కాలికం ప్రభా, నువ్వు ఇచ్చే సంతోషము శాశ్వత కాలం ఉండే సంతోషం ప్రభా.
అయ్యా నువ్వు అధిక సంతోషాన్ని పుట్టించే దేవుడు ప్రభా. నీ సన్నిధిలో అధిక సంతోషం ఉంది. నీ చిత్తం చేయడం వల్ల సంతోషంగా మేము ఉండగలుగుతామని నీ వాక్యం ద్వారా తెలియజేస్తూ వచ్చావు. అంతేకాదు ప్రభా, దురాత్మలు వెళ్ళిపోవటం బట్టి సంతోషించగలుగుతామని మీరు ఈ సమయంలో మా అందరితో మాట్లాడుతూ వచ్చావు ప్రభా. ఈ సమయంలో ఎవరెవరైతే నీ బిడ్డలో ఇంకా వారి జీవితంలో సంతోషం లేదో, ఇంకా వారి జీవితంలో వారి కుటుంబంలో ఏ సంతోషం లేకుండా చేస్తున్న ఆ దురాత్మ క్రియలు, అపవాది క్రియలు అన్నీ కూడా మీ నామంలో లయపరచండి ప్రభా. అయ్యా మీ సన్నిధిలో మరి అధిక సంతోషం ఉంది ప్రభా. మా హృదయంలో సంతోషాన్ని పుట్టించే దేవుడు ప్రభా. రాత్రికాలము దుఃఖం వచ్చినా గాను ఉదయకాలం కల్లా మాకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి అయ్యా ఈ ప్రార్థనలో ఎందరైతే దుఃఖంతో వేదనతో బాధపడుతున్నారో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారి హృదయంలో యేసు నామములో ఇప్పుడే సంతోషము కలుగునుగాక. అయ్యా సంతోషంతో నింపండి అయ్యా. నీ బిడ్డలకు సంతోషాన్ని ఇవ్వమని అడుగుచున్నా ప్రభా. వారి సంతోషాన్ని దొంగిలించే ప్రతి అపవాది క్రియలు, దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, మనుషుల క్రియలు కూడా యేసు నామములో లయపరచబడును గాక. అయ్యా నీ బిడ్డల జీవితంలో వారి కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చి వారిని మార్గం నడిపించి నీ సాక్షులుగా నీ బిడ్డలుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. వారి దుఃఖాన్ని తొలగించండి, వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఎందరైతే ఈ ప్రార్థనలు ఎక్కివిస్తున్నారో ఇది మొదలుకొని వారి జీవితకాలం అంతయు సంతోషిస్తూ ఆనందిస్తూ ఆరోగ్యంగా జీవించి నీ సాక్షులుగా నీ బిడ్డలుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్. దశ లైవ్లో ఉంటాం, ప్రయత్నించండి.